welcome to TriRite. So today topic is data interpretation. So data interpretation ఏంటంటే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. సో ఆ డేటా ఇంటర్ప్రిటేషన్స్లో మనకి కొన్ని ఓకే సో టేబుల్ డేటా అండ్ అలాగే బార్ డేటా అండ్ అలాగే గ్రాఫ్ డేటా అండ్ అలాగే పై చార్ట్ డేటా. సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్స్. ఓకేనా. సో మనకి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో టేబుల్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఈ టేబుల్లో మనకి పర్టికులర్ డేటా ఉంటుంది. ఓకే. సో ఈ క్వశ్చన్కి చూసుకుంటే మనకి ఈ డేటా ఈ రో మొత్తం సో ఇయర్ అలాగే శాలరీ అలాగే ఇది మొత్తం ఫ్యూయల్ అండ్ అలాగే బోనస్ ఇంట్రెస్ట్ ట్యాక్సెస్. సో ఈ డేటా మొత్తం కూడా మనకి ఈ టేబుల్లో ఇచ్చారనమాట. ఓకే. సో దీని నుండి మనకి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ ఇయర్ విచ్ ద కంపెనీ హ్యాడ్ టు పే డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ అనేది ఈ డేటా నుండి మనం తీసుకోవాలి. సో ఈ టేబుల్ డేటాలో ఏదైతే ఉందో ఈ టేబుల్ డేటా నుండి ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ తీసుకోవాలి. సో అదే విధంగా మనకి బార్ డేటా అని అండ్ అలాగే గ్రాఫ్ డేటా అని పై డేటా అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయి. దాని నుండి క్వశ్చన్స్ ఏ విధంగా చేద్దాం అనేది చూద్దాం. ఓకే. సో ఇప్పుడు టేబుల్ డేటా చూసుకుంటే క్వశ్చన్ చూడండి. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్. ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ఎ కంపెనీ ఇన్ lakh rupees per annum ఓవర్ ద గివెన్. సో ఇక్కడ ఇచ్చే డేటాని తీసుకొని మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. సో అదేవిధంగా ఇచ్చే డేటాలు ఏమున్నాయంటే ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ఏ కంపెనీ యొక్క ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. ఓకే. సో అవి కూడా ఎలా ఉన్నాయి, ల్యాక్స్లో ఉన్నాయి. ఓకేనా. సో ఇక్కడ 98 ఉందనుకోండి, ఈ 98 వాల్యూ రూపీస్ కాదు ల్యాక్స్లో. ఓకేనా. సో కంపెనీ యొక్క ఎక్స్పెండిచర్స్ అన్నీ కూడా మనకి ల్యాక్స్లో ఉన్నాయి పర్ యానం ఓవర్ ద గివెన్ ఇయర్స్. సో ఇచ్చే ఇయర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇయర్స్ 1998 అలాగే 99 2000 2001 2002 ఈ 5 ఇయర్స్లో కూడా మనకి డేటా ఇచ్చారు. ఓకే. సో ఇచ్చే డేటాలో ఇక్కడ ఈ రో అనేది శాలరీ, ఇది ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్, సో ఇది బోనస్కి సంబంధించింది అండ్ అలాగే ఇంట్రెస్ట్కి సంబంధించింది, ట్యాక్సెస్కి సంబంధించింది. సో ఇవన్నీ కూడా కంపెనీ ఎక్స్పెండిచర్స్, కంపెనీ యొక్క ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ అలాగే కంపెనీకి ఎక్స్పెండిచర్ అయిన ఫ్యూయల్ అండ్ అలాగే కంపెనీ ఎంప్లాయీస్కి ఇచ్చే బోనస్ ఎంత అలాగే ఇంట్రెస్ట్ ఏంటి ట్యాక్సెస్ ఏంటి ఇవన్నీ కూడా మనకి టేబుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం వాట్ ఈస్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ విచ్ ద కంపెనీ హ్యాడ్ టు పే డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో చూసుకుంటే ఇక్కడ వాట్ ఈస్ ద యావరేజ్ అమౌంట్ అని అడిగారు. యావరేజ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ ఇయర్. సో మనకి టేబుల్లో ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో సో ఇంట్రెస్ట్ మొత్తానికి పెర్ ఇయర్కి యావరేజ్ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో కంపెనీ హ్యాడ్ టు పే డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఓవరాల్గా ఏదైతే ఉందో ఈ పీరియడ్ మొత్తంలో 1998 టు 2002 వరకు కూడా ఏదైతే ఉందో సో ప్రతి ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ కూడా మనకి యావరేజ్ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో ఇక్కడ యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఏమవుతుంది, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. ఓకేనా. సో ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి, ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్టే కదా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దట్ మీన్స్ ఏమవుతుంది 23.4 ప్లస్ 32.5 ప్లస్ 41.6 ప్లస్ 36.4 ప్లస్ 49.4 హోల్ బై number of observations 1 2 3 4 5 number of observations. సో దీన్ని మనం సింప్లిఫై చేయగా సో ఇదంతా ఎడిషన్ చేయగా 183.3 by 5 దట్ మీన్స్ 36.66 lakhs. ఓకేనా. సో ఇప్పుడు మనకి యావరేజ్ అమౌంట్ ఏమొచ్చింది, ఇంట్రెస్ట్ మొత్తానికి యావరేజ్ తీసుకుంటే మనకి 36.66 lakhs వచ్చింది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ డి. సో ఇందులో మనం చూసుకుంటే ఇక్కడే మనకి సొల్యూషన్ అనేది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఒకసారి చూడండి. యావరేజ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెయిడ్ బై ద కంపెనీ డ్యూరింగ్ ద గివెన్ పీరియడ్. సో మనం చేసాం ఇక్కడ చూడండి 23.4 ప్లస్ 32.5 ప్లస్ 41.6. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసాం, అది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా. సో దాన్ని సింప్లిఫై చేయగా 183.3 by 5. సో ఓవరాల్లీ 36.66 lakhs. ఓకే. అండ్ అదే డేటా అదే టేబుల్కి సెకండ్ క్వశ్చన్ ఇచ్చారు. ఒకసారి చూడండి. ద టోటల్ అమౌంట్ ఆఫ్ బోనస్ పెయిడ్ బై ద కంపెనీ డ్యూరింగ్ ద గివెన్ పీరియడ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ శాలరీ పెయిడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో ఇచ్చే క్వశ్చన్లో ఏముందంటే ఒకసారి చూడండి. టోటల్ అమౌంట్ ఆఫ్ బోనస్. సో బోనస్ ఏదైతే ఉందో ఆ బోనస్ అనేది తీసుకుంటే పెయిడ్ బై ద కంపెనీ
డ్యూరింగ్ దిస్ గివెన్ పీరియడ్ ఓవరాల్ 5 ఇయర్స్లో కూడా బోనస్ ఏదైతే ఉందో ఆ బోనస్ అనేది అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ శాలరీలో ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నారు. ఓకేనా. సో బోనస్ అనేది శాలరీలో ఎంత పర్సంటేజ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకుంటే 3 అనేది 10లో ఎంత పర్సంటేజ్, 3 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 10 అని తీసుకుంటే మనం ఏం చేస్తాం, నార్మల్లీ 3 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 10 అన్నప్పుడు మనం ఏదైతే అడిగారో దాన్ని న్యూమరేటర్లో దేంట్లోంచి మనం ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని డినామినేటర్లో తీసుకుంటాం, పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. ఓకేనా. సో ఇదే ప్రాసెస్లో మనం అదే ప్రాసెస్లో చూసుకుంటే ద టోటల్ అమౌంట్ ఆఫ్ బోనస్. సో మనం బోనస్ యొక్క పర్సంటేజ్ కావాలి కాబట్టి న్యూమరేటర్లో బోనస్ దేంట్లోంచి తీసుకోమంటున్నారు, మనకి బోనస్ పర్సంటేజ్ శాలరీలోంచి బోనస్ పర్సంటేజ్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే. సో బోనస్ బై శాలరీ ఇంటూ 100. ఓకేనా. సో ఇక్కడ మనకి బోనస్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో బోనస్ దట్ మీన్స్ సో ఎవ్రీ ఇయర్ టోటల్ కూడా బోనస్ అనేది ఏముంది, టోటల్ గివెన్ పీరియడ్లో బోనస్. సో 3 ప్లస్ 2.52 ప్లస్ 3.84 ప్లస్ 3.68 ప్లస్ 3.96 ఓవరాల్ బై శాలరీ అన్నారు కదా. సో శాలరీ అన్నారు కాబట్టి 288, 342 ప్లస్ 324 ప్లస్ 336 ప్లస్ 420. ఓకేనా. సో ఈ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు. సో రిక్వైర్డ్ పర్సంటేజ్ మనకి కావాలి కాబట్టి బోనస్ బై శాలరీ ఇంటూ 100. సో బోనస్ ఏ విధంగా ఉంది ఇక్కడ చూసాం కదా ఆల్రెడీ వాల్యూస్ 3.00 ప్లస్ 2.52 ప్లస్ 3.84 ప్లస్ 3.68 ప్లస్ 3.96 బై వచ్చేసరికి శాలరీ ఓవరాల్ శాలరీ ఏమవుతుంది ఆ 5 ఇయర్స్లో కూడా. సో 288, 342, 324, 336, 420. సో ఇంటూ 100. సో న్యూమరేటర్ వాల్యూస్ అన్ని యాడ్ చేయగా మనకి ఏమొచ్చింది 17 బై డినామినేటర్ వచ్చేసరికి 1710 ఇంటూ 100. సో దిస్ ఈజ్ బోనస్ అండ్ దిస్ ఈజ్ ఓవరాల్ శాలరీ. సో ఇక్కడ మనం చూసుకుంటే 17 ఉంది. సో ఇది అప్రాక్సిమేట్లీ 1700కి దగ్గరలో ఉంది కదా. సో అబౌవ్ 1700 ఉంది కానీ అప్రాక్సిమేట్లీ 1700కే కదా దగ్గరలో ఉంది కాబట్టి మనం 17 1700. సో ఈ 100 క్యాన్సిల్ అవ్వగా రిమైనింగ్ ఏముంటుంది 1. సో అప్రాక్సిమేట్లీ 1% అనేది తీసుకున్నాం. ఓకేనా. సో అప్రాక్సిమేట్లీ 1% ఆప్షన్ సి. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో కూడా మెన్షన్ చేశారు అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ అని. ఓకే. సో అలా అప్రాక్సిమేట్లీ మెన్షన్ చేయకపోతే ఎగ్జాక్ట్ వాల్యూ ఏదని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Total expenditure on all these items in 1998 was approximately what percentage of the total expenditure? సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగారంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఆల్ దీస్ ఐటమ్స్ ఇన్ 1998. సో 1998లో ఓవరాల్గా ఓకేనా. సో 1998లో ఓవరాల్గా అన్ని ఐటమ్స్ యొక్క ఎక్స్పెండిచర్ ఏమవుతుందో దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్ 2002. సో అంటే 1998 అనేది మనం పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి దీని యొక్క పర్సంటేజ్ బేస్డ్ ఆన్ ఎక్స్పెండిచర్ ఆన్ 2002 ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఇంటూ 100. ఓకేనా. సో అంటే మనకి 1998లో ఓవరాల్ వాల్యూస్ అనేవి ఏమున్నాయి బై 2002లో ఓవరాల్ వాల్యూస్ ఏమున్నాయి ఇంటూ 100. ఒకసారి చూద్దాం టేబుల్. సో చూడండి ఇక్కడ 1998లో ఓవరాల్ ఎక్స్పెండిచర్ అంటే దాని మీనింగ్ ఏంటి, 1990 ఇయర్లో శాలరీ అలాగే ఫ్యూయల్ అలాగే బోనస్ ఇంట్రెస్ట్ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి 1998లో ఓవరాల్ ఎక్స్పెండిచర్. అలాగే 2002లో అడిగారు. సో అదే 2002లో ఓవరాల్ ఎక్స్పెండిచర్ అంటే శాలరీ అలాగే ఫ్యూయల్ సో బోనస్ ఇంట్రెస్ట్ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు అక్కడ 1998లో ఉండే ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఏంటి బై 2002లో ఉండే ఎక్స్పెండిచర్ ఏంటి దాని యొక్క పర్సంటేజ్. ఎందుకు మనకి 1998లో ఉండే పర్సంటేజ్ కావాలి. ఓకేనా. సో చూసుకుంటే ఇక్కడ మనకి 1998లో ఏ విధంగా ఉన్నాయి 288 ప్లస్ 98 ప్లస్ 3 ప్లస్ 23.4 ప్లస్ 83 బై 420 ప్లస్ 142 ప్లస్ 3.96 ప్లస్ 49.4 ప్లస్ 98. ఓకేనా. సో అదే మనం ఇక్కడ చూసుకుంటే సో చూడండి. సో 1998లో వచ్చే వాల్యూస్ ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఏముంది 288 ప్లస్ 98 ప్లస్ 3.00 ప్లస్ 23.4 ప్లస్ 83 బై 420 142 3.96. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా 2002 యొక్క ఎక్స్పెండిచర్ ఇంటూ 100 మనకు కావాలి.
సో 1998లో వాల్యూస్ అన్ని యాడ్ చేయగా ఏమొచ్చింది మనకి 495.4 బై డినామినేటర్లో 2002 యొక్క ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఏముంది 713.36 ఇంటూ 100. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసే ముందు ఒకసారి చూడండి, ఆప్షన్స్ చూడండి 62, 66, 69, 71. ఓకేనా, సో ఇప్పుడు సింప్లిఫై చేసేటప్పుడు ఒకసారి చూడండి, దీన్ని మనం 70 అనుకుందాం. ఓకేనా, 713.36 కానీ 700కి దగ్గరలో ఉంది కదా, కాబట్టి మనం 70 ఆర్ 7 అనుకుందాం. ఓకేనా, 70 ఆర్ 7 ఏదైనా అనుకోండి. సో ఎందుకంటే 700కి దగ్గరలో ఉంది. సో ఇది దేనికి దగ్గరలో ఉంది, 495 ఉంది, అంటే 490 ఆర్ 49 ఏదైనా అనుకోవచ్చు, అప్రాక్సిమేట్ వాల్యూస్. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుంది 7 7 జా 49. ఓకే, 7 7 జా 49. దట్ మీన్స్ ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ ఏమవుతుంది, అప్రాక్సిమేట్ వాల్యూ 70% అవ్వాలి. కానీ ఇక్కడ డినామినేటర్లో ఉండే వాల్యూ 70 కంటే లేదా 7 కంటే ఎక్కువ ఉంది కాబట్టి సో క్యాన్సిల్ చేసేటప్పుడు ఇక్కడ ఈ వచ్చే 7 కంటే తక్కువ వాల్యూ ఉంటుంది. దట్ మీన్స్ 69 పాయింట్. ఒకవేళ ఇక్కడ ఉండే వాల్యూ కానీ 71 కంటే తక్కువ ఉంది, దట్ మీన్స్ 690 అలా ఉంది అనుకోండి, అప్పుడు అప్రాక్సిమేట్ వాల్యూ ఏమవుతుంది 71 అవుతుంది. ఓకేనా, సో అప్రాక్సిమేట్ వాల్యూస్తో ఫైండ్ అవుట్ చేయాలి. అలాంటప్పుడే మనం డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా తక్కువ టైంలో చేయొచ్చు. లేదు మొత్తం క్యాన్సిల్ చేసుకుంటూ అప్పుడు 69.45 అనేది ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఓకేనా, టైం వేస్ట్ అవుతుంది. సో అలా కాకుండా మ్యాక్సిమం అప్రాక్సిమేట్ వాల్యూసే ఉంటాయి. ఆ అప్రాక్సిమేట్ వాల్యూస్ ఉండేటప్పుడు చూడండి, ఇది 70, ఇది 490, అంటే 77 జా. కాకపోతే ఇది 70 కంటే ఎక్కువ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయ్యే వాల్యూ కొంచెం తక్కువ ఉంటుంది 70 కంటే. సో దట్ మీన్స్ 69 పాయింట్స్లో ఉంటుంది. సో అప్రాక్సిమేట్ వాల్యూస్ ఏముంది 69. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఇక్కడ ఇచ్చే క్వశ్చన్లో మనకి ఏం అడిగారు, 1998 అనేది 2002లో ఎంత పర్సంటేజ్ అని అడిగారు. ఓకే, 1998లో ఉండే ఎక్స్పెండిచరు 2002లో ఎంత పర్సంటేజ్ అని అడిగితే మనం ఏం చేస్తాం, 1998/2002 ఇంటూ 100, అంటే ఇక్కడ ఉండే ఎక్స్పెండిచర్స్, ఇక్కడ ఉండే ఎక్స్పెండిచర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ది టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ కంపెనీ ఓవర్ దీస్ ఐటమ్స్ డ్యూరింగ్ ద ఇయర్ 2000 ఈజ్. సో దట్ మీన్ ఏంటంటే 2000 ఇయర్లో ఓవరాల్గా ఉండే కంపెనీ యొక్క ఎక్స్పెండిచర్స్ ఎంత అని అడిగారు. ఓకేనా, అంటే ఏం చేస్తాం, సో 2000 ఇయర్లో ఉండే శాలరీ అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్స్ ఆర్ ఫ్యూయల్ అండ్ అలాగే బోనస్, ట్యాక్సెస్, ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుందో అదే 2000లో ఉండే మనకి టోటల్ ఎక్స్పెండిచర్ వాల్యూ. ఓకేనా, సో అంటే ఆ ఇయర్లో ఉండే మొత్తం కూడా ఎడిషన్ చేద్దాం. సో ఒకసారి చూడండి, 2000 ఇయర్లో చూసుకుంటే 324 శాలరీ, 324 lakhs ప్లస్ ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్లో వచ్చేది 101 lakhs అండ్ అలాగే బోనస్ 3.84 lakhs అండ్ అలాగే ఇంట్రెస్ట్ 41.6 lakhs, ట్యాక్సెస్ వచ్చేసి 74 lakhs. ఇవన్నీ యాడ్ చేయగా మనకి ఏమొస్తుంది, అదే 2000 ఎక్స్పెండిచర్ ఓవరాల్ వాల్యూ. ఓకేనా, ఎందుకంటే కంపెనీ యొక్క ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ, కంపెనీ పే చేసేది ఎక్స్పెండిచర్స్. ఓకే, సో ఇవన్నీ చూసుకుంటే 2000 ఇయర్లోకి చూడండి ఇక్కడ the total expenditures. Okay, total expenditures of company during 2000 is 324 plus 101 plus 3.84 plus 41.6 plus 74. ఓవరాల్ గా మనం ఫైండ్ అవుట్ చేయగా ఎడిషన్ చేయగా వాల్యూ ఎంత వచ్చింది 544.44 lakhs. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, the ratio between the total expenditure on taxes for all the years and the total expenditure on fuel and transport for all the years respectively is approximately. సో మళ్ళీ మనకి ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అండ్ అలాగే చూసుకుంటే రేషియో బిట్వీన్, సో రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు మనకి. ఓకేనా, రేషియో బిట్వీన్ టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ట్యాక్సెస్, టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ట్యాక్సెస్, ట్యాక్సెస్ టోటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, సో ఓవరాల్ 5 yearsలో కూడా అంటే 1998, 99, 2000, 2001, 2002 ఈ 5 yearsలో కూడా టోటల్ ట్యాక్సెస్ ఎక్స్పెండిచర్ ఏమైంది దాని రేషియోకి, అండ్ అలాగే అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్, సో ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఈ 5 yearsలో టోటల్ ఎక్స్పెండిచర్ ఏమైంది. ఓకేనా, సో ఈ రెండింటి యొక్క రేషియో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే ట్యాక్సెస్ యొక్క ఓవరాల్ ఈ 5 yearsలో ఉండే ఎక్స్పెండిచర్
అండ్ అలాగే ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఈ 5 ఇయర్స్లో ఉండే టోటల్ ఎక్స్పెండిచర్ ఈ రెండింటికి మనకి రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో ఇప్పుడు ట్యాక్సెస్ చూసుకుంటే 83 అండ్ అలాగే 108 అండ్ అలాగే ఇక్కడ 74 అండ్ అలాగే 88 అండ్ 98. ఇక్కడ ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటే 98, 112, 101, 133, 142. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనం సో ట్యాక్సెస్ ఏమొచ్చింది మనకి 83. సో ఇక్కడ చూడండి 83 అండ్ అలాగే 108 అండ్ అలాగే 74, 88, 98. సో ఇదంతా కూడా ట్యాక్సెస్. ఓకే, ఈజ్ 2. అండ్ అలాగే ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఏముంది 98, 112, 101, 133, 142. ఓకేనా. ట్యాక్సెస్ ఇది ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్. ట్యాక్సెస్ యొక్క టోటల్ ఏమవుతుంది మనకి 451. అలాగే ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఓవరాల్ ఏమవుతుంది 586. ఓకేనా. ఈ రెండింటికి మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో రేషియో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ 451 ఉంది అండ్ అలాగే 586 ఉంది. సో అప్రాక్సిమేట్లీ ఇక్కడ 450 అండ్ వాల్యూస్ చూడండి. ఇక్కడ 4:7, 10:13, 15:18 అండ్ అలాగే 5:8 ఉంది. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 450 ఉంది, ఇక్కడ 580 ఉంది అనుకుందాం. ఓకేనా, 450 అండ్ 580. సో దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది, ఇంకా 130 ఎక్కువ ఉంది. ఓకే, 450 కంటే 130 ఎక్కువ ఉంది. దట్ మీన్స్ ఏంటి, 450 10 450 అనుకుందాం. ఓకే, లేదా 10 450 ఎక్స్ట్రా ఏముంది 13 ఉంది కదా. సో 1.3 లేదా 451 4 1.3 580 సంథింగ్ వస్తుంది. ఓకేనా, అప్రాక్సిమేట్ వాల్యూస్ చూసుకుంటే మనం. ఓకే, సో అంటే ఇక్కడ 450తో చూసుకుంటే 451 అనుకుంటే 4510 అనుకోవచ్చు, ఇక్కడ 5860 అనుకోవచ్చు. ఓకేనా, సో 4510 దట్ మీన్స్ ఏమవుతుంది 451 ఇంటూ 10 4510 అవుతుంది. అలాగే అప్రాక్సిమేట్లీ 451 ఇంటూ 13 ఈ విధంగా తీసుకుంటే అప్రాక్సిమేట్ వాల్యూ 5860 అవుతుంది. ఓకేనా, పాయింట్స్లో ఇంకా రిమైనింగ్ ఉంటుంది కానీ అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకున్నాం. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఏమవుతుంది 10:13 అవుతుంది. 10:13 క్వశ్చన్ చూడగానే అర్థమవుతుంది. ఇంకే వాల్యూ చేయడానికి మనకి లేదు కదా. సో ఇంకా రిమైనింగ్ ఏ వాల్యూస్ అయినా సరే ఆ డిఫరెన్స్ అనేది లేదు మనకి. ఓకేనా, సో ఆ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే క్వశ్చన్ అనేది క్లియర్లీ అర్థమైతే చాలు ఆన్సర్ అనేది ఆటోమేటికల్లీ వస్తుంది. ఎందుకంటే మనకు అందరికీ ఆల్రెడీ సింప్లిఫికేషన్ ఐడియా ఉంది. ఓకేనా, సో సింప్లిఫికేషన్ ఐడియా ఉండేటప్పుడు క్వశ్చన్ అనేది అర్థమైతే మనం ఏ ప్రాసెస్లో చేస్తున్నాం తెలిస్తే చాలు. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకుంటే టేబుల్ 2 ఇచ్చారు. ఓకేనా, సో సెకండ్ టేబుల్ చూసుకుందాం. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఓవర్ ద ఇయర్స్. సో ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ స్టేట్స్ ఇచ్చారు మనకి. సో డిఫరెంట్ స్టేట్స్ ఓవర్ ద ఇయర్స్, డిఫరెంట్ స్టేట్స్ అండ్ అలాగే డిఫరెంట్ ఇయర్స్. సో స్టేట్ MNPQR అండ్ అలాగే డిఫరెంట్ ఇయర్స్ 97, 98, 99, 2000, 2001. సో ఎవ్రీ ఇయర్లో కూడా నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ అండ్ క్వాలిఫైడ్ లిస్ట్ ఇద్దరు లిస్ట్ కూడా ఇచ్చారు. సో 1997లో స్టేట్ M నుండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అపియర్డ్ అయిన క్యాండిడేట్స్ 5200 అండ్ అలాగే అందులో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ 720 మెంబర్స్. ఓకే, సో అలాగే 1998లో స్టేట్ M నుండి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్కి అపియర్డ్ అయిన స్టూడెంట్స్ 8500 అండ్ అలాగే అపియర్డ్ అయిన స్టూడెంట్లో అంటే ఎగ్జామ్కి వచ్చిన వాళ్ళు వేరు. సో అందులో క్వాలిఫై అయిన వాళ్ళు 980 స్టూడెంట్స్. ఓకే, సో అలా ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ ఇయర్స్లో డిఫరెంట్ డేటా ఇచ్చారు మనకి, అపియర్డ్ లిస్ట్ అండ్ అలాగే క్వాలిఫైడ్ లిస్ట్. సో దాని నుండి మనకి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి ఒకసారి చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ qualified from all the states together in 1997 is approximately what percentage of the total number of candidates qualified from all the states together in 1998. సో ఇక్కడ క్వశ్చన్లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్, ఓన్లీ క్వాలిఫైడ్ మాత్రం ఇచ్చారు. ఆల్ ద స్టేట్స్ టుగెదర్ ఇన్ 1997. 1997లో క్వాలిఫైడ్ ఓవరాల్ స్టూడెంట్ ఎందరు, అన్ని స్టేట్స్ నుండి, ఆల్ ద స్టేట్స్ అన్నారు కదా. సో M స్టేట్, N స్టేట్, P స్టేట్, Q స్టేట్, R స్టేట్. సో ఈ అన్ని స్టేట్స్ నుండి 1997లో క్వాలిఫై అయిన స్టూడెంట్ ఎంతమంది, సో వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎంత, ఎందులోంచి 1998
క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది? ఓకే. 1998లో క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది? ఇక్కడ అడిగే క్వెషన్ ఏంటంటే మనకి ఓకే. 1997లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ పర్సెంటేజ్ ఎంత? 1998తో కంపేర్ చేసుకుంటే. ఓకేనా? సో, 1997లో వచ్చే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ పర్సెంటేజ్ ఎంత? యాజ్ కంపేర్డ్ టు 1998 క్వాలిఫైడ్ స్టూడెంట్స్. ఓకే. సో, మనకి రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఏంటి? 1997లో ఉండే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఓవరాల్ బై 1998లో ఉండే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఓవరాల్ ఇంటూ 100. ఓకే. సో, ఇక్కడ 1997లో చూసుకుంటే మనకి 720 ప్లస్ 840 ఓకే. చూడండి 720 ప్లస్ 840 ప్లస్ 780 ప్లస్ 950 ప్లస్ 870 ఓకే. ఈ రో మొత్తం సరిపోయిందా? అండ్ అలాగే 1998లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎంతమంది? సో, 980 ప్లస్ 1050 అండ్ అలాగే 1020 1240 అండ్ ప్లస్ 940. సో, ఈ రో కూడా సరిపోయింది కదా ఇంటూ 100. సో, ఇక్కడ మనం సింప్లిఫై చేయడానికి వస్తే చూడండి. సో, న్యూమరేటర్ 1997 వాల్యూ మొత్తం మనకి ఏమొచ్చింది 4160 బై డినామినేటర్ వాల్యూ మనకి ఏమొచ్చింది 5230. మనకి పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. ఓకే. సో, దీన్ని మనం క్యాన్సిల్ చేయగా అప్రాక్సిమేట్ వాల్యూ ఏమవుతుంది? ఓకేనా? సో, ఇక్కడ చూడు 4160 దీన్ని మనం 40 అనుకుందాం అండ్ అలాగే 5230 50 అనుకుందాం ఇంటూ 100. ఓకే. సో, అలా చూసుకునేటప్పుడు మనకి సో 51 జా 52 జా 42 జా 80. సో, అప్రాక్సిమేట్లీ ఏం పర్సెంటేజ్ వచ్చింది మనకి 80%. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో, మనకి ఎప్పుడైనా అప్రాక్సిమేట్లీ వాల్యూస్ కావాలనుకుంటే ఏం చేస్తాం టోటల్ వాల్యూ కాకుండా నియర్ బై ఏ వాల్యూకి దగ్గరలో ఉందో అది చూసుకుంటాం మనం. ఓకే. ఇప్పుడు 4160 ఉంది. దాని నియర్ బై వాల్యూ 4000 అండ్ అలాగే ఇక్కడ 5000. సో, 2 జీరోస్ క్యాన్సిల్ అవ్వగా 40/50 ఇంటూ 100. సో, అప్రాక్సిమేట్ వాల్యూ ఏమొచ్చింది 80%. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ద యావరేజ్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఫ్రమ్ స్టేట్ క్యూ డ్యూరింగ్ ద గివెన్ ఇయర్స్? సో, యావరేజ్ క్యాండిడేట్స్ అడిగారు మనకి. ఎప్పుడు హూ అపియర్డ్. సో, క్వాలిఫైడ్ అడగలేదు. ఓన్లీ అపియర్డ్ అడిగారు. ఓకేనా? సో, హూ అపియర్డ్ ఫ్రమ్ స్టేట్ క్యూ. క్యూలో ఎవరైతే అపియర్డ్ అయ్యారో వాళ్ళ యొక్క యావరేజ్ అడిగారు మనకి. సో, ఓవరాల్‌గా స్టేట్ క్యూలో ఓకే. ఎవ్రీ ఇయర్‌లో అన్ని ఇయర్స్‌లో కూడా మనకి క్యూలో ఎవరైతే అపియర్డ్ అయ్యారో వాళ్ళ యొక్క ఓవరాల్ యావరేజ్ అడిగారు. సో, అంటే ఏం చేస్తాం సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా? సో, ఇక్కడ టేబుల్‌లో చూసుకుంటే క్యూ స్టేట్ ఎక్కడైతే ఉందో క్యూ స్టేట్ అపియర్డ్ అయిన స్టూడెంట్స్ ఎవరు? అంటే 1997లో 8100 మెంబర్స్ అండ్ అలాగే 1998లో 9500 మెంబర్స్. ఓన్లీ అపియర్డ్ మాత్రమే చూసుకోండి. మనకు అడిగింది అపియర్డ్ అయిన వాళ్ళ యావరేజ్ మాత్రమే. సో, క్వాలిఫై అయిన వాళ్ళది అడగలేదు. కాబట్టి అపియర్డ్ మాత్రమే. అండ్ అలాగే 1999లో 8700, 2000లో 9700, 2001లో 8950. ఓకేనా? సో, అవన్నీ మనకి యాడ్ చేయగా ఏమొస్తుంది వాల్యూ 44,950 బై యావరేజ్ అడిగారు. యావరేజ్ అడిగేటప్పుడు ఓవరాల్‌గా అక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి 97, 98, 99, 2000, 2001. సో, ఓవరాల్‌గా 5 ఇయర్స్ ఉన్నాయి. సో, 5 సో, యావరేజ్ కదా! సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దీన్ని క్యాన్సిల్ చేయగా మనకి ఏమవుతుంది 8990. ఓకే. సో, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో, మనకి ఇచ్చే క్వెషన్ అర్థమైంది కదా! యావరేజ్ వాల్యూ అడిగారు. యావరేజ్ క్యాండిడేట్స్ క్యూలో ఎవరు అపియర్డ్ అయ్యారని అడిగారు. సో, అపియర్డ్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోవాలి మనం. సో, వాళ్ళ యొక్క యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే. థర్డ్ క్వెషన్ చూడండి. In which of the given years the number of candidates appeared from state P has maximum percentage of qualified candidates? So, in which of the given years ఇచ్చే గివెన్ ఇయర్స్లో ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఫ్రమ్ స్టేట్ పి. స్టేట్ పిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే అపియర్డ్ అయ్యారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. అందులోంచి మ్యాక్సిమం క్వాలిఫైడ్ పర్సంటేజ్ మ్యాక్సిమం పర్సంటేజ్ ఎక్కడ ఉంది? సో, ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇక్కడ 100 మెంబర్స్ ఉన్నారు. ఒక 20 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఇక్కడ 200 మెంబర్స్ ఉన్నారు అండ్ 50 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. సో, అపియర్డ్ అయింది వేరు, క్వాలిఫై అయింది వేరు. సో, కానీ ఎవరు పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది? ఓకేనా? సో, క్వాలిఫైడ్ పర్సంటేజ్ లేదా పాస్ పర్సంటేజ్ ఏ స్టేట్‌లో ఎక్కువ ఉంది అని చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి 20 అనేది 100లో ఎంత పర్సంటేజ్ 20%.
అండ్ అలాగే 50 అనేది 200లో ఎంత పర్సెంటేజ్? 50/200 ఇంటూ 100. సో ఇక్కడ ఏమవుతుంది? 25%. ఓకేనా? సో డిఫరెంట్ అపియర్డ్ స్టూడెంట్స్ అలాగే డిఫరెంట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి ఆ స్టేట్‌కి వచ్చేసరికి పాస్ పర్సెంటేజ్ ఏముంది? ఇక్కడ 20, ఇక్కడ 25. అంటే ఈ స్టేట్‌లో మనకి మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఇదే విధంగా అక్కడ ఇచ్చే డేటా నుండి మనం తీసుకుంటాం. ఓకేనా? సో ఏ విధంగా చేయాలో అయితే అర్థమైంది కదా! ఓకే. సో మనకిచ్చే క్వెషన్‌లో నుండి ఆ డేటా నుండి మనం తీసుకుందాం. సో అలా తీసుకునేటప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో మనకు అడిగింది ఏ స్టేట్ నుండి? పి స్టేట్ నుండి అడిగారు. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే పి స్టేట్ నుండి అడిగారు. సో మాక్సిమం క్వాలిఫైడ్ పర్సెంటేజ్ ఏ ఇయర్‌లో ఉంది అని అడిగారు. ఓకేనా? సో అలా చూసుకుంటే మనం ఫస్ట్ ఇయర్ 97లో వచ్చేసరికి 780/6400 ఇంటూ 100. ఓకేనా? 780/6400 ఇంటూ 100. సో అలా చూసుకుంటే మనకి ఏమవుతుంది? 780 అప్రాక్సిమేట్‌లీ 800 అనుకుందాం. అండ్ అలాగే ఇక్కడ 64 ఇంటూ 100. సో 8 1 8 8 100/8 మీన్స్ 12.5. ఓకే. 100/8 దట్ మీన్స్ సో 8 1 8 అండ్ అలాగే 20 ఉంది. ఓకేనా? 8 2 16 ఇంకా 4 ఉంది. దట్ మీన్స్ 12.5% వస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే 1998లో చూసుకుంటే పి ఇక్కడ 1020 ఇక్కడ 8800. దట్ మీన్స్ ఏంటి? 1000 అనుకుందాం. సో బై ఇక్కడ 8800 మీన్స్ అప్రాక్సిమేట్‌లీ 9000 కదా! ఇంటూ 100. సో ఇక్కడ 100/9 అంటే దట్ మీన్స్ ఏంటి? 11.1. ఓకే. సో 100/9 అంటే 11.1 అప్రాక్సిమేట్‌లీ ఇది దీనికంటే తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 11.4 అట్లా వస్తది. ఎందుకంటే ఇక్కడ అప్రాక్సిమేట్‌లీ 9000 లేదు కదా! 9000 కంటే కొంచెం తక్కువ ఉంది. సో తక్కువ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేటప్పుడు ఎక్కువ వాల్యూ వస్తుంది. సో 11.1 కాకుండా 11.4 అట్లా ఉంటదనుకుందాం. ఎప్పుడు? 1998లో. అండ్ నెక్స్ట్ అలాగే 1999లో చూసుకుందాం. ఓకే. 1999లో చూసుకుంటే పి వాల్యూ 890 దట్ మీన్స్ 900 బై ఇక్కడ 780 ఉంది. దట్ మీన్స్ 8 ఇంటూ 100. ఓకే. సో ఇక్కడ 4 2 4 25 అండ్ అలాగే 2 1 2 4.5 ఓకే. 25 5 125 12.5 అంటే ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ ఏమొస్తుంది? 12.5 కంటే తక్కువ రావాలి. ఎందుకు? క్యాన్సిల్ చేసేది ఎక్కువ ఉంది కదా! సో ఒక 12 అనుకుందాం మనం. ఓకే. అండ్ నెక్స్ట్ 2000లో చూసుకుంటే 1000/8000 సో ఇక్కడ 1000 ఉంది. ఇక్కడ 8750 ఉంది. దట్ మీన్స్ ఏంటి? సో ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేసే బదులు అక్కడ మనకు ఆప్షన్‌లో ఎన్ని ఇయర్స్ ఇచ్చారో అవి మాత్రం చూసుకుందాం. ఓకే. థర్డ్ క్వెషన్‌లో చూసుకుంటే 97 ఇయర్, 98, 99 అండ్ 2001. సో మనకి 97 ఫైండ్ ఔట్ చేసాం. 98 ఫైండ్ ఔట్ చేసాం. 99 ఫైండ్ ఔట్ చేసాం. 2001 ఫైండ్ ఔట్ చేస్తే చాలు. దాంట్లోంచి ఏదో ఒక ఇయర్ వస్తది మనకి. 2001 ఇక్కడ అప్రాక్సిమేట్‌లీ చూసుకుంటే 1250 ఉంది. ఓకేనా? సో 1250/9750. సో దట్ మీన్స్ అప్రాక్సిమేట్‌లీ 1250 అంటే 1200 తీసుకుందాం. ఇక్కడ 9000 తీసుకుంటాం ఇంటూ 100. సో ఇక్కడ జీరోస్ 125/9. సో ఇక్కడ చూసుకుంటే 125/9ని క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఏమవుతుంది? అప్రాక్సిమేట్‌లీ 913 దగ్గరలో ఉంది కదా! ఓకే. 913కి దగ్గరలో ఉంది. దట్ మీన్స్ సో ఒక సంథింగ్ 12.8 ఆర్ 12.9 ఆ రేంజ్‌లో ఉంటది. ఓకేనా? అప్రాక్సిమేట్ కాదు. 12.8, 12.9 మనకు అడిగింది ఏంటి ఇక్కడ? సో పి నుండి ఏ ఇయర్‌లో మాక్సిమం పర్సెంటేజ్ ఉంటుందని అడిగారు. ఓకేనా? పి ఇయర్ నుండి మాక్సిమం ఏ ఇయర్‌లో ఉంటుందని అడిగారు. సో 1997లో చూసుకుంటే మనకి 12.5 వచ్చింది. 98లో చూసుకుంటే 11.4 వచ్చింది. 99లో చూసుకుంటే మనకి ఇక్కడ అప్రాక్సిమేట్‌లీ 12 వచ్చింది. అండ్ అలాగే 2001లో చూసుకుంటే 12.8 ఉంది. సో ఈ 4 పర్సెంటేజెస్‌లో మాక్సిమం పర్సెంటేజ్ ఎక్కడుంది? 12.8 అంటే 2001లో వచ్చేసరికి మనకి మాక్సిమం పర్సెంటేజ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ క్వెషన్‌లో ఒకసారి చూడండి. మాక్సిమం పర్సెంటేజ్ 2001. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇక్కడ సొల్యూషన్ ఒకసారి చూడండి. 1997లో ఓకేనా?
780/6400 into 100. సో అప్రాక్సిమేట్లీ మనకి ఏమొచ్చింది 12.5, ఇక్కడ 12.2 వచ్చింది. ఓకే. సో అండ్ అలాగే ఇక్కడ 1998లో 12 వచ్చింది మనకి, ఇక్కడ 11.59. సో 12 ఓకే. అండ్ అలాగే 1999లో ఏమొచ్చింది 11.8 సంథింగ్ వచ్చింది, ఇక్కడ 11.4 అప్రాక్సిమేట్ వాల్యూ ఓకే. సో ఇక్కడ అప్రాక్సిమేట్ 2001 తీసుకున్నాం, 12.8 ఓకేనా. సో మనకి మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి ఆప్షన్ డి ఓకేనా, 2000 ఇయర్లో. సో దట్ మీన్స్ ఏంటంటే క్వశ్చన్ మీనింగ్, సో ఇప్పుడు 97లో ఉన్నారు అండ్ అలాగే 98, 99, 2001. సో ఓవరాల్గా ఈ 5 ఇయర్స్లో ఎపియర్డ్ అయిన స్టూడెంట్స్ అలాగే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉన్నారు. సో క్వాలిఫై అయ్యే స్టూడెంట్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నారు? సో ఇక్కడ 100 మెంబర్స్, ఇక్కడ 20 మెంబర్స్ అనుకుందాం. సో ఎంత పర్సంటేజ్? 20% ఇక్కడ, అండ్ ఇక్కడ చెక్ చేసుకుంటే 25 అనుకుందాం. సో అలా ఎక్కువ పర్సంటేజ్ ఎక్కడ ఉంది, ఏ ఇయర్లో ఉంది అని అడిగారు మనకి. ఓకే. సో అలా మనం చెక్ చేయగా వచ్చింది ఏంటి, 2001 ఇయర్లో మ్యాక్సిమం పర్సంటేజ్ స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. ఓకేనా. సో అంటే 2001లో పాస్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది అని మీనింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, what is the percentage of candidates qualified from state N for all the years together over the candidates appeared from state N during all the years together? సో ఇక్కడ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫ్రమ్ స్టేట్ ఎన్ స్టేట్లో క్వాలిఫై అయ్యారు ఎవరెవరు ఉన్నారో, సో వాళ్ళ యొక్క పర్సంటేజ్ మనకు అడిగారు. ఓకేనా. ద పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫ్రమ్ స్టేట్ ఎన్ ఫర్ ఆల్ ఇయర్స్ టుగెదర్ ఓవర్ ద క్యాండిడేట్స్ అపియర్డ్ ఫ్రమ్ స్టేట్ ఎన్ డ్యూరింగ్ ద ఆల్ ద ఇయర్స్. సో క్వాలిఫైడ్ బై అదే స్టేట్ ఎన్లోంచి ఎపియర్డ్ అయిన వాళ్ళ నుండి సో ఎంత పర్సంటేజ్ క్వాలిఫై అయ్యారు అని మనకు అడిగారు. ఓకేనా. ఓన్లీ ఎన్ స్టేట్లో మాత్రమే. ఓకే. సో ఎన్ స్టేట్లో మాత్రమే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఒకసారి చూసుకుంటే, సో ఎన్ స్టేట్ మాత్రమే చూసుకోండి. సో క్వాలిఫై అయిన వాళ్ళు ఇక్కడ 840/7500. సో లేదా 840 ప్లస్ 1050 ప్లస్ 920 ప్లస్ 980 ప్లస్ 1020, వీళ్ళందరూ మనకి క్వాలిఫైడ్ స్టూడెంట్స్. సో వాళ్ళ యొక్క పర్సంటేజ్ కావాలి అంటే ఎపియర్డ్ అయిన వాళ్ళలోంచే కదా ఫైండ్ అవుట్ చేస్తాం. సో డినామినేటర్లో ఎపియర్డ్ అయింది ఎంతమంది, 7500 ప్లస్ 9200 ప్లస్ అండ్ సో ఆన్. ఓకే. సో ఇక్కడ మన క్వశ్చన్లో చూడండి, 840 ప్లస్ 1050, 920, 980, 1020 బై, సో వీళ్ళందరూ కూడా ఎన్ స్టేట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ బై వీళ్ళందరూ కూడా ఎపియర్డ్ అయిన స్టూడెంట్స్ ఇంటూ 100. సో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ యొక్క ఓవరాల్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయగా ఏమొచ్చింది, 4810. అండ్ అలాగే ఎపియర్డ్ అయిన స్టూడెంట్స్ ఓవరాల్ వాల్యూ 43,150 ఇంటూ 100. ఓకే. సో 43 10s 43. సో కాబట్టి 43 ఇక్కడ 4300 వరకు ఓకే. ఇంక ఎక్స్ట్రా 500 ఉంది. సో అదొక 15% ఉంది. సో ఓవరాల్గా ఏమవుతుంది మనం క్యాన్సిల్ చేయగా 11.15%. సో మనకి డైరెక్ట్గా ఇచ్చేసారు ఆప్షన్ డి. ఓకే. అప్రాక్సిమేట్లీ అడగలేదు, డైరెక్ట్ వాల్యూ ఇచ్చారు. సో కొంచెం మనం సింప్లిఫై చేయాల్సి ఉంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ద పర్సంటేజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎపియర్డ్ క్యాండిడేట్స్ అమాంగ్ ఆల్ 5 స్టేట్స్ ఇన్ 1999. 1999లో ఎవరైతే ఉన్నారో ఎపియర్డ్ స్టూడెంట్స్ అండ్ అలాగే క్వాలిఫైడ్ స్టూడెంట్స్, మనకి ఇక్కడ ఏం అడిగారు, పర్సంటేజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్. సో క్వాలిఫైడ్ స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ అడిగారు ఓవర్ ద ఎపియర్డ్ స్టూడెంట్స్. ఓకే. సో మనకి ఎపియర్డ్ స్టూడెంట్లో ఉండే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ ఎంత అని అడిగారు. సో అప్పుడు ఏం చేస్తాం, క్వాలిఫైడ్ బై ఎపియర్డ్ ఇంటూ 100. సో ఎంతమంది క్వాలిఫై అయ్యారు 1990 ఇయర్లో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే టేబుల్లో 1999లో క్వాలిఫై అయ్యే స్టూడెంట్స్ ఒకసారి 850 ప్లస్ 920 ప్లస్ 890 ప్లస్ 980 ప్లస్ 1350. ఓకే. సో అలాగే బై 7400 ప్లస్ 8450 ప్లస్ 7800 ప్లస్ 8700 ప్లస్ 9800 ఇంటూ 100. సో దాన్ని మనం ఇక్కడ సింప్లిఫై చేయగా ఏమొచ్చింది, క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఓవరాల్ వాల్యూ 4990 బై ఎపియర్డ్ స్టూడెంట్స్ ఓవరాల్ వాల్యూ 42,150 ఇంటూ 100. సో దీన్ని క్యాన్సిల్ చేయగా 11.84%. ఓకే. సో ఆప్షన్ బి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ గ్రాఫికల్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. ఓకే. సో గ్రాఫికల్లో వచ్చేసరికి బార్, సో గ్రాఫికల్లో వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉంటాయి, దట్ ఈస్ బార్ అండ్ అనదర్ వన్ ఈజ్ లైన్.
ఓకేనా, బార్ గ్రాఫ్ అండ్ లైన్ గ్రాఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇప్పుడు ఇక్కడ మనకి బార్ గ్రాఫ్ చూసుకుంటే ఒకసారి క్వశ్చన్ చూడండి. ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద సేల్స్ ఆఫ్ బుక్స్ ఇన్ 1000 నెంబర్స్. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా థౌజండ్స్లో ఉన్నాయి వాల్యూస్. ఓకే, ఇక్కడ 80 ఉంది, సో దట్ మీన్స్ 80,000 అని. ఫ్రమ్ 6 బ్రాంచెస్, సో 6 బ్రాంచెస్ ఉన్నాయి ఓవరాల్గా ఆఫ్ ఏ పబ్లిషింగ్ కంపెనీ డ్యూరింగ్ 2 కాన్సిక్యూటివ్ ఇయర్స్ 2000 అండ్ 2001. సో 6 బ్రాంచెస్ కూడా పబ్లిష్ చేసే కాన్సిక్యూటివ్ 2 ఇయర్స్లో బుక్ సేల్స్ని. ఓకే, 2000 ఇయర్ అండ్ అలాగే 2001 ఇయర్. సేల్స్ ఆఫ్ బుక్స్ ఫ్రమ్ 6 బ్రాంచెస్, ఆ బ్రాంచెస్ ఏంటంటే B1, B2, B3, B4, B5, B6. సో ఈ 6 కూడా బ్రాంచెస్. ఓకేనా, కంపెనీస్. ఓకే, ఒక కంపెనీ యొక్క 6 బ్రాంచెస్ ఇవి. సో దాంట్లోంచి సేల్స్ ఆఫ్ బుక్స్ 2000 ఇయర్ అండ్ అలాగే 2001 ఇయర్లో. సో ఇక్కడ చూడండి, టేబుల్ కింద మనకి మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా బ్రాంచెస్ B1, B2, B3, B4, B5, B6. అండ్ అలాగే ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకి వాల్యూ సేల్స్ అయినవి, ఎన్ని సేల్స్ అయ్యాయని థౌజండ్స్లో. ఓకే, సో ఇక్కడ బ్లూ కలర్ ఏదైతే ఉందో అది 2000 ఇయర్. సో దట్ మీన్స్ ఇక్కడ బార్లో ఏదైతే ఉందో ఈ వాల్యూస్ అన్నీ కూడా 2000 ఇయర్కి సంబంధించినవి. ఓకే, సో అలాగే రెడ్ కలర్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా 2001 ఇయర్కి సంబంధించినవి. సో మనకి ఇక్కడ కంపెనీ 2000 అండ్ 2001లో అని మెన్షన్ చేశారు. దట్ మీన్స్ ఇక్కడ దాన్ని క్లియర్గా మెన్షన్ చేశారని అర్థం. ఓకే, సో బ్లూ కలర్లో ఉండేవన్నీ కూడా 2000 ఇయర్కి సంబంధించినవి అండ్ అలాగే రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా 2001 ఇయర్కి సంబంధించినవి. సో ఇప్పుడు క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచ్ B2 ఫర్ బోత్ ద ఇయర్స్ టు ద టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచ్ B4 ఫర్ బోత్ ద ఇయర్స్. సో రేషియో అడిగారు మనకి. ఏ రేషియో? B2:B4. ఓకేనా, సో బోత్ ద ఇయర్స్ అంటే ఇక్కడ 2000 అండ్ అలాగే 2001 ఇయర్లోకి వచ్చేసరికి సో 2000 ఇయర్ అండ్ అలాగే 2001 ఇయర్లో B2 వాల్యూ టోటల్ ఏముంది అండ్ అలాగే B4 వాల్యూ 2000 ఇయర్ అండ్ అలాగే 2001 ఇయర్లో టోటల్ ఏముంది చూద్దాం. సో B2 వచ్చేసరికి 2000లో ఎంత ఉంది? 75,000. ఓకే, సో 75 ప్లస్ B2 వచ్చేసరికి 2001లో ఏముంది? 65. అండ్ అలాగే B4 వచ్చేసరికి 85 ప్లస్ 95. 75 plus 65, 70, 60, 130 and 10, 140 is to 85 plus 95. సో 90, 90, 180. సో ఈ రెండు క్యాన్సిల్ చేయండి. 2 7s అండ్ అలాగే 2 9s. సో మనకి ఇప్పుడు రేషియో ఏమొచ్చింది? B2 అండ్ B4 బోత్ ద ఇయర్స్ 7:9. సో ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి మనం సింపుల్గా అర్థం చేసుకుంటూ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చూడండి. 75 ప్లస్ 65 అండ్ అలాగే 85 ప్లస్ 95. ఓకే, 7/9. సో 7/9 అన్న ఆల్రెడీ మనం రేషియోలో తెలుసుకున్నాం. 7:9 అన్న 7/9 అన్న ఒకటే. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ చూడండి. టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచ్ B6 ఫర్ బోత్ ద ఇయర్స్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచెస్ B3 ఫర్ బోత్ ద ఇయర్స్. సో మనకి ఇక్కడ ఏం అడిగారు? టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచ్ B6 ఫర్ బోత్ ద ఇయర్స్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచెస్ B3 ఫర్ ద బోత్ ద ఇయర్స్. సో ఇక్కడ ఏం అడిగారంటే B6 అనేది B3లో ఎంత పర్సెంటేజ్ అని అడిగారు. సో అప్పుడు ఏం చేసాం? B6 ఈజ్ వాట్ పర్సెంటేజ్ కదా. సో B6 అనేది B3లో ఎంత పర్సెంటేజ్? B6/B3 into 100. సో అంటే B6 ఓవరాల్ వాల్యూస్ ఏముంటాయి? బోత్ ద ఇయర్స్ 2001లో అండ్ అలాగే 2000లో అండ్ అలాగే B3 వాల్యూ ఏంటి? 2000లో అండ్ అలాగే 2001లో. సో దాని యొక్క పర్సంటేజ్ ఏంటి? B6ది. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్లో చూసుకుంటే B6 ఏముంది ఓవరాల్గా 2 ఇయర్స్ది కలిపి? సో 70 ప్లస్ 80 150. ఓకే, బై B3 ఏముంది? 110 అండ్ 95 205. ఓకేనా, సో ఇప్పుడు సొల్యూషన్ చూడండి. ఓకే, 70 ప్లస్ 80 150 బై B6 వాల్యూ 150 బై B3 వాల్యూ ఏముంది? 205 ఇంటూ 100. సో దీని మీనింగ్ ఏంటి? B3లో B6 అనేది ఎంత పర్సంటేజ్ అని అడిగారు. సో దేన్ని మనం అడిగారు? సో అదే చేస్తున్నాం. 150/205 ఇంటూ 100. సో దాన్ని సింప్లిఫై చేయగా మనకి ఏమొచ్చింది? 73.17%. ఓకే, ఆప్షన్ సి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. What percentage of the average sales of branches B1, B2 and B3 in 2001 is average sales of branches B1, B3 and B6 in 2000? సో దాని మీనింగ్ ఏంటంటే
పర్సంటేజ్ ఆఫ్ యావరేజ్ సేల్స్ బ్రాంచెస్ B1, B2, B3. సో ఇక్కడ B1, B2, B3 పర్సంటేజ్ అడిగాడు. ఎప్పుడు యావరేజ్ ఆఫ్ B1, B2, B3 బై యావరేజ్ ఆఫ్ B1, B3, B6 ఇంటూ 100. కానీ ఏ ఇయర్లో 2000 ఇయర్లో ఉండే వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి మనం. ఓకేనా? సో యావరేజ్ సేల్స్ ఆఫ్ బ్రాంచెస్ B1, B2, B3 అండ్ యావరేజ్ సేల్స్ ఆఫ్ బ్రాంచెస్ B1, B3, B6. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే మన క్వశ్చన్లో యావరేజ్ ఆఫ్ B1, B2, B3. ఓకేనా? సో ఇన్ 2000 ఇయర్ ఓన్లీ. సో 2000 వచ్చేసరికి బ్లూ. సో B1లో 80 అండ్ అలాగే ఇక్కడ 75 అండ్ అలాగే ఇక్కడ 95. సో దట్ మీన్స్ ఏంటి? 80 ప్లస్ 75 ప్లస్ 95. యావరేజ్ అడిగారు కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో అది సో B1, B2, B3 అండ్ అలాగే రిమైనింగ్ ఏం అడిగారు మనకి? B1, B3, B6. సో B1, B3, B6 ఇక్కడ ఏమున్నాయి? 80, 95, 70. ఓకేనా? బై 3. ఇక్కడ డినామినేటర్ 3, ఇక్కడ డినామినేటర్ 3 క్యాన్సిల్ అవగా ఈ వాల్యూ ఎంత ఇంటూ 100. ఒకసారి చూద్దాం. ఓకే. యావరేజ్ ఆఫ్ B1, B2, B3 80 ప్లస్ 95 ప్లస్ 70 బై 3 అండ్ అలాగే అది యావరేజ్ ఆఫ్ 245/3 ఏదైతుందో ఇది యావరేజ్ ఆఫ్ B1, B2, B3 అండ్ అలాగే యావరేజ్ ఆఫ్ B1, B3, B6. ఓకే. B1, B2, B3 ఏముంది? 280/3 ఉంది మనకి. ఓకేనా? సో యావరేజ్ ఆఫ్ 280/3. సో ఒకసారి చూడండి. సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేయగా డినామినేటర్ క్యాన్సిల్ అయిపోద్ది. సో 245/280 ఇంటూ 100. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయగా మనకి ఏమొచ్చింది? 87.5%. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యావరేజ్ సేల్స్ ఆఫ్ ఆల్ ద బ్రాంచెస్ ఇన్ 1000 నెంబర్స్ ఫర్ ద ఇయర్ 2000? 2000 ఇయర్లో ఉండే ఓవరాల్ అన్ని బ్రాంచెస్ యొక్క యావరేజ్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? సో 2000 ఇయర్లో చూసుకుంటే అన్ని ఇయర్స్లో, ఓకే, అన్ని బ్రాంచెస్లో 2000 ఇయర్లో అన్ని బ్రాంచెస్లో దట్ మీన్స్ B1 to B6 ఎవ్రీ బ్రాంచ్లో 2000 ఇయర్లో ఉండే యావరేజ్ సేల్స్ ఎంత? దట్ మీన్స్ 80 ప్లస్ 75 ప్లస్ 95 ప్లస్ 85 ప్లస్ 75 ప్లస్ 70 బై 6. ఎందుకు యావరేజ్ మనకు అడిగారు? సో దట్ మీన్స్ సో ఇక్కడ యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 80 ప్లస్ 75 ప్లస్ 95 తీసుకున్నాం అండ్ అలాగే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసి 6. ఓకేనా? సో 80 ప్లస్ 70 150, 150 ప్లస్ 90 240, 240 ప్లస్ 80 320, 320 ప్లస్ 70 390 అండ్ ఇక్కడ 2 400 అండ్ ఇక్కడ 2 5 410. ఓకే. 410 అండ్ ఇది ఒక 70. 410 ప్లస్ 70 480 బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6. ఓకేనా? 6 1 6 8 480. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? యావరేజ్ 80. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచెస్ B1, B3 అండ్ B5 టుగెదర్ ఫర్ బోత్ ద ఇయర్స్ ఈజ్. సో టోటల్ సేల్స్ ఆఫ్ B1, B3, B5 టుగెదర్ బోత్ ద ఇయర్స్ అంటే B1లో వచ్చేసరికి 2000లో అండ్ 2000 ఉండే వాల్యూ ఎంత ప్లస్ సో ఇక్కడ ఉండే వాల్యూ ప్లస్ ఇది అండ్ ప్లస్ B3లో 2 ఇయర్స్లో ఉండే వాల్యూ ఎంత ప్లస్ B5లో 2 ఇయర్స్లో ఉండే వాల్యూస్ ఎంత. సో ఓవరాల్గా మనకి టుగెదర్ వచ్చేసరికి బోత్ ది ఇయర్స్లో ఓవరాల్ టోటల్ సేల్స్ ఎంత అని అడిగారు. సో టేబుల్ ఒకసారి చూద్దాం. B1, B3, B5 అడిగారు. ఓకేనా? B1 వచ్చేసరికి బోత్ ద ఇయర్స్ అన్నారు. దట్ మీన్స్ 80 ప్లస్ 105. ఓకేనా? అండ్ అలాగే B3 బోత్ ద ఇయర్స్ అన్నారు. దట్ మీన్స్ 95 ప్లస్ 110 అండ్ అలాగే B5 బోత్ ద ఇయర్స్ అన్నారు. 75 ప్లస్ 95. ఆ మూడు యాడ్ చేయగా మనకి ఏమొస్తుంది ఇక్కడ చూడండి. 80 ప్లస్ 105 ప్లస్ 95 ప్లస్ 110 ప్లస్ 75 ప్లస్ 95 ఓవరాల్ ఎడిషన్ చేయగా మనకి 560 వచ్చింది. సో ఆప్షన్ డి. ఓకే. సో టోటల్ సేల్స్ ఆఫ్ B1, B3, B5. సో B1, B3, B5 ఉండే టోటల్ సేల్స్ ఎంత? 560,000. అండ్ నెక్స్ట్ బార్ గ్రాఫ్, వేరే బార్ గ్రాఫ్ ఇచ్చారు అండ్ అలాగే అది కూడా చూడండి. ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ కార్ మ్యానుఫ్యాక్చర్. సో ఈ క్వశ్చన్లో ఇచ్చేది మనకి పర్సంటేజెస్ అంట. ఓకే. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇంటూ వేరియస్ మోడల్స్ ఓవర్ 2 years.
2 ఇయర్స్‌లో ఇచ్చారు డిఫరెంట్ మోడల్స్. పర్సెంటేజ్ ఆఫ్ 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎ కంపెనీ ఓవర్ 2 ఇయర్స్. ఆ 2 ఇయర్స్‌లో కూడా మనకి 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి. సో, ఆ 6 డిఫరెంట్ ఏంటి? పీక్యూఆర్ఎస్ టీయూ. ఓకేనా? సో, 6 డిఫరెంట్ టైప్స్. 2 ఇయర్స్ ఏంటి? ఒకటి 2000 ఇయర్ అండ్ ఇంకోటి 2001 ఇయర్. ఓకేనా? సో, పీ మ్యానుఫ్యాక్చర్డ్ కార్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఏ కలర్ ఉందో ఆ కలర్ ఇక్కడ ఉంది. అండ్ అలాగే క్యూ బ్రౌన్, ఆర్ లైట్ గ్రీన్ అండ్ అలాగే ఎస్ పర్పుల్, టీ బ్లూ అండ్ యూ ఆరెంజ్. సో, ఈ కలర్స్ అన్నీ. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ 2000 ఇయర్‌లో టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ ప్రొడ్యూస్ అయినవి 3,50,000. ఓకేనా? 2000 ఇయర్‌లో ప్రొడ్యూస్ అయ్యే కార్స్ ఎన్ని? 3,50,000. అలాగే 2001లో ప్రొడ్యూస్ అయ్యే కార్స్ 4,40,000. ఓకేనా? సో, పర్సెంటేజ్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఉండే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి పర్సెంటేజెస్ వాల్యూస్. దట్ మీన్స్ 10%, 20%, 30%, 40% అట్లా. సో, టోటల్ వాల్యూ అనేది ఇక్కడ ఇచ్చారు అండ్ పర్సెంటేజెస్ ఇక్కడ ఇచ్చారు. సో, దాన్ని బట్టి ఇక్కడ ఉండే వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ మీన్స్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. పి అనే వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఎక్కడ నుండి ఉంది? 0% నుండి 30% వరకు ఉంది. సో, 0-30%. దట్ మీన్స్ ఏంటి? ఓవరాల్‌గా 30% ఉంది పి. ఓకేనా? ఓవరాల్‌గా 2000 ఇయర్‌లో పి వచ్చేసి 30% ఉంది. దట్ మీన్స్ 3,50,000లో 30% ఎంత? ఓకేనా? సో, 1,05,000 ఇట్లా. ఓకే. సో, ఇక్కడ టోటల్ ప్రొడక్షన్ ఏమవుతుంది? 1,05,000 అలా వస్తుంది. ఓకేనా? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూ తీసుకున్నాం. సో, 30% - 45% వరకు ఉంది. సో, ఇది 40, ఇది 45 కదా! 30-45 మీన్స్ 15%. 30-45 అంటే డిఫరెన్స్ ఏముంది? 45 - 30. సో, 15% కదా! దట్ మీన్స్ క్యూ వచ్చేసి 2000 ఇయర్‌లో 15% మాత్రమే ప్రొడ్యూస్ అయింది. అంటే 3,50,000లో 15% వాల్యూ ఎంత? ఓకేనా? 525,000 ఈ విధంగా వస్తది. ఓకే. సో, అప్పుడు ఒకసారి చూద్దాం క్వెషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది. ఇప్పుడు మనకి బార్ గ్రాఫ్ అయితే ఐడియా వచ్చింది కదా! ఏది ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలని. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఎస్ వాల్యూ ఇక్కడ తీసుకుందాం 2001లో. ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది? 75 నుండి 85 వరకు ఉంది. ఓకే కదా! సో, 75-85 బిట్వీన్‌లో ఉంది. ఏది? ఎస్ అనేది. ఓకేనా? సో, అంటే 85 - 75 అంటే ఎస్ ప్రొడక్ట్ అనేది ఓన్లీ 10% మాత్రమే ఉంది. ఓకేనా? ఎస్ ప్రొడక్ట్ ఎంత పర్సెంటేజ్? 10%. దేంట్లో? ఈ టోటల్ ప్రొడ్యూస్ అయ్యే కార్స్ వచ్చేసి 4,40,000. దీంట్లో ఎస్ వచ్చేసి 10%. దాని మీనింగ్ ఏంటంటే 44,000 ప్రొడ్యూస్ అయినట్టు. ఓకే. సో, ఇప్పుడు క్వెషన్ చూద్దాం. వాట్ వాస్ ద డిఫరెన్స్ ఇన్ ద నంబర్ ఆఫ్ క్యూ type cars produced in 2000 and that produced in 2001. So, what was the difference in the number of Q type cars produced in 2000? 2000లో Q type cars ప్రొడ్యూస్ అయ్యేవి అండ్ అలాగే 2001లో Q type ప్రొడ్యూస్ అయ్యే దాని మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అడిగారు. సో, 2000లో Q type, 2001లో Q type ఫస్ట్ చూద్దాం. Q type వచ్చేసరికి ఏముంది? బ్రౌన్ కలర్. ఓకేనా? 2000లో బ్రౌన్ కలర్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 30-45. దట్ మీన్స్ 15%. Q type 2000లో 15% అండ్ 2001లో చూసుకుంటే ఇక్కడ 40 అండ్ అలాగే 60. దట్ మీన్స్ 20%. 2000లో 15, 2001లో 20%. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత అని అడిగారు మనకి. దట్ మీన్స్ 2000లో ప్రొడ్యూస్ అయ్యేవి 3,50,000 అంటే 3,50,000లో 15% ఎంత? అండ్ అలాగే 2001లో 4,40,000. సో, ఆ 4,40,000లో 20% ఎంత? సో, ఆ వచ్చే వాల్యూస్ మధ్యన డిఫరెన్స్ అనేది ఫైండ్ ఔట్ చేద్దాం. ఓకే. ఇక్కడ చూడండి 60 - 40 దట్ మీన్స్ 20 మనకొచ్చింది కదా! సో, ఆ 20% అనేది 4,40,000లో ఎంత అంటే 88,000. ఎప్పుడది? 2001లో. అదే విధంగా 45 - 30 దట్ మీన్స్ 15%. 3,50,000లో 15% ఎంతొచ్చింది మనకి? 52,500. సో, ఈ రెండిటికి డిఫరెన్స్ కదా మనకడిగారు. కాబట్టి 88,000లోంచి 52,500 మధ్యలో డిఫరెన్స్ ఏముంది? 35,500 అనేది మనకి డిఫరెన్స్. కావాల్సిన డిఫరెన్స్. ఓకే. రిక్వైర్డ్ డిఫరెన్స్ ఈస్ 35,500. అండ్ సెకండ్ క్వెషన్ చూస్తే టోటల్ నంబర్ ఆఫ్ కార్స్ ఆఫ్ మోడల్ PQT మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ 2000 ఈస్ 2000 ఇయర్‌లో PQT మ్యానుఫ్యాక్చర్ అయ్యే కార్స్ ఎన్ని అని అడిగారు. టోటల్ నంబర్ ఆఫ్ కార్స్.
సో దాని యొక్క పర్సంటేజ్ ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓన్లీ 2000 ఇయర్లో. ఓకే, పీక్యూటీ అడిగారు మనకి. సో దట్ మీన్స్ ఏముంది, పి వచ్చేసి ఇక్కడ అండ్ అలాగే క్యూ అండ్ అలాగే టీ, ఈ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి 2000 ఇయర్లో ఎంత పర్సెంటేజ్ ఉంది, 30%. అండ్ అలాగే క్యూ ఎంత పర్సెంటేజ్ ఉంది, 30 to 45, దట్ మీన్స్ 15%. అండ్ అలాగే టీ ఎంత పర్సెంటేజ్ ఉంది, 75 to 90, ఇది కూడా 15%. ఓకే, సో మూడింటి యొక్క మనకి ఏమడిగారు ఇప్పుడు, టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ అడిగారు. దట్ మీన్స్ 3,50,000లో 30% ఎంత. ఎందుకు 3,50,000? 2000లో ఓవరాల్ ప్రొడ్యూస్ అయ్యే కార్స్ కదా మనకి 3,50,000. సో ఆ 3,50,000లో 30% వాల్యూ ఎంత, 1,05,000. అదే 3,50,000లో 15% ఎంత, సో ఇక్కడికి వచ్చేసరికి 52,500. సో అదే టీ వచ్చేసరికి 3,50,000లో 15%, ఇది కూడా సేమ్ 52,500. ఓవరాల్గా యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 2,10,000. ఓకేనా. సో 105, 52.5, 52.5, ఈ రెండు 105, 105, 105, 210. సో ఓవరాల్గా మనకి ఏమవుతుంది, 2,10,000 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ పీక్యూటీ ఓన్లీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, if the percentage production of P-type cars in 2001 was the same as that in 2000, then the number of P-type cars produced in 2001 would have been. Okay, so ఇక్కడ P-type cars ఉన్నాయి, percentage production in P-type cars if the అన్నారు. ఓకేనా. సో if the P-type cars 2001 the same as that 2000లో ఎంత ఉందో సేమ్ పర్సంటేజ్ అదే 2001లో ఉంటే, ఓకేనా, సో అప్పుడు 2001లో ప్రొడ్యూస్ అయ్యే కార్స్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్ చూద్దాం ఒకసారి. పీ టైప్ ఏముంది 2000లో, సో ఆల్రెడీ ఐడియా ఉంది 30% అని. ఓకే, పీ టైప్ ఇదే కదా. సో పర్సంటేజ్ ఏముంది 2000లో, ఇక్కడ 30% ఉంది ఎప్పుడు 2000లో. కానీ 2001లో ఏముంది 40% ఉంది. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారు, if the percentage production of P-type cars in 2001 was the same as that 2000లో 30% ఉంది. సో 2001లో కూడా 30% అయితే అప్పుడు 2001లో ప్రొడ్యూస్ అయ్యే కార్స్ ఎన్ని అని అడిగారు. సో మనకి యాక్చువల్గా 2001లో 40% ఉంది. సో దాని గురించి మనకి మెన్షన్ చేయలేదు. సేమ్ యాజ్ దట్ ఇన్ 2000 అంటే 2000లో 30% ఉంది, 2001లో కూడా 30 ఉంటే అప్పుడు 2001లో ప్రొడ్యూస్ అయ్యే కార్స్ ఎన్ని అని అడిగారు. ఓకేనా. సో ఇప్పుడు 2000లో ప్రొడ్యూస్ అయ్యే కార్స్ ఎన్ని టోటల్గా 3,50,000 అండ్ 2001లో ప్రొడ్యూస్ అయ్యేవన్నీ 4,44,000. ఓకేనా. సో ఇప్పుడు ఈ 2000 30% వచ్చింది మనకి. అదే 30% ఇక్కడ చూడండి. సో అదే 30% 2001లో అడిగారు. సో 2001లోకి వచ్చేసరికి టోటల్ ప్రొడ్యూస్డ్ కార్స్ 4,44,000. సో ఇక్కడ మనకి ఈ 3,50,000 అనేది కన్సిడర్ చెయ్యం. సో 4,44,000లో 30% ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఓకేనా. 3 4 12, 3 4 12 అండ్ ప్లస్ 1 3, 3 4 12 ప్లస్ 1 3, 132. ఓకేనా. సో 4,40,000 ఐ థింక్. ఓకే, 4,40,000. సో 132. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో క్వశ్చన్ అయితే ఓకే కదా. 2000లో మనకి ఏ పర్సంటేజ్ వచ్చింది, బార్ గ్రాఫ్ ప్రకారం 30% వచ్చింది. సో అదే 30% 2001లో తీసుకుంటే సో మనకి ఎన్ని కార్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో మనం అక్కడ ప్రొడ్యూస్ చేసేటప్పుడు 30% తీసుకోమన్నారు కదా అని ఈ 3,50,000 కూడా తీసుకోవచ్చు. ఎందుకు ఈ 3,50,000 తీసుకోకూడదు, ఎందుకంటే అది 2000 ఇయర్లో మ్యానుఫ్యాక్చర్డ్ అయ్యే కార్స్. మనకు అడిగింది 2001లో, అక్కడికి వచ్చేసరికి 4,40,000 మాత్రమే. సో ఆ 4,40,000లో 30% ఎంత, ఓకేనా. సో 1,32,000, ఆప్షన్ బి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫోర్త్ క్వశ్చన్, if 85% of the S-type cars produced in each year were sold by the company, how many S-type cars remain unsold? సో 85% S-type cars అని ప్రొడ్యూస్ అయ్యాయి ఈచ్ ఇయర్లో, ఓకేనా, వర్ సోల్డ్ బై ద కంపెనీ. హౌ మెనీ S-type cars రిమైన్ అన్సోల్డ్? 85% సోల్డ్ అయ్యాయి. సో ఇంక రిమైనింగ్ ఏముంటాయి మనకి 15% కదా సోల్డ్ అవ్వనివి. ఓకే, సో ఆ 15% కార్ హౌ మెనీ S-type cars రిమైన్ అన్సోల్డ్, అన్సోల్డ్ అవ్వనివి ఎన్ని టైప్స్ అన్నారు.
సో ఎప్పుడన్నారు ఈచ్ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఎన్ని ఇయర్స్ ఉన్నాయా 2001 అండ్ 2001 ఒకటి ఓకేనా. సో ఎస్ టైప్ అడిగారు, ఎస్ టైప్ పర్సంటేజ్ ఒకసారి చూద్దాం. ఓకే ఇక్కడ పర్సంటేజ్ కూడా అవసరం లేదు, ఎందుకు 85% సోల్డ్ అయిపోయాయి, ఇంకా సోల్డ్ అవ్వనివన్నీ అడిగారు అంటే 15% అవ్వలేదు కదా. మనకి ఇక్కడ ఇఫ్ క్లాస్ మెన్షన్ చేశారు చూసుకోండి కొంచెం ఓకేనా. ఇఫ్ 85% ఆఫ్ ఎస్ టైప్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఈచ్ ఇయర్ వర్ సోల్డ్ బై ద కంపెనీ. సో 85 సోల్డ్ అయిపోయి, సో రిమైనింగ్ అన్సోల్డ్ అన్ని 15% రిమైనింగ్ ఉండిపోతాయి. సో అంటే 15% ఆఫ్ 2000 ఇయర్లో 3,50,000 ప్లస్ 15% ఆఫ్ 2001లో 4,40,000. సో ఇప్పుడు రెండింటిలో 15% కామన్ ఉంది కాబట్టి తీసుకుంటే 3,50,000 ప్లస్ 4,40,000 దట్ మీన్స్ ఏమవుతుంది ఇక్కడ. సో 79,000 15% ఆఫ్ 79,000. 79,000లో 15% వాల్యూ ఎంత 11,850. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా, 11,850. ఫర్ విచ్ మోడల్ ద పర్సంటేజ్ రైజ్ ఆర్ ఫాల్ ఇన్ ప్రొడక్షన్ ఫ్రమ్ 2000 to 2001 వాజ్ మినిమం. సో మినిమం, సో ఒకవేళ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉన్నా కానీ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉన్నా కానీ సో ఏ వాల్యూ అయితే మినిమం ఉంది అన్నింటిలోకి వెళ్ళా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10% రైజ్ ఉంది, ఇక్కడ 20% ఫాల్ ఉంది, ఇక్కడ 5% ఫాల్, ఇక్కడ 13% రైజ్. సో ఇందులో మినిమం వాల్యూ ఏంది 5% కదా మినిమం, అది రైజ్ అవ్వని ఫాల్ అవ్వని 5% మినిమం వాల్యూ కదా ఓకేనా. సో ఫాల్ అయింది కదా మినిమం ఓన్లీ అని కాదు, లేదు ఇక్కడ తీసుకుందాం 2% రైజ్. సో ఇప్పుడు ఫాల్ అయింది కదా అదే మినిమం అని ఈ వాల్యూ తీసుకోవద్దు, ఇక్కడ రైజ్ అయినా కానీ ఫాల్ అయినా కానీ మినిమం వాల్యూ ఏముంది, మినిమం పర్సంటేజ్ ఏముంది 2% కదా. సో 2% రైజ్ ఇస్ ద మినిమం, క్వశ్చన్ మీనింగ్ అది. సో ఏ ఇయర్లో మినిమం ఉంది అది రైజ్ అవ్వని ఫాల్ అవ్వని, సో పర్సంటేజ్ అనేది ఎక్కడ మినిమం ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు ఓకేనా. సో ఇప్పుడు అది చూసుకుంటే మనకి సో రైజ్ ఆర్ ఫాల్ 2001 to 2001 ఫర్ విచ్ మోడల్ పర్సంటేజ్. ఏ మెన్షన్ చేశారు క్యూ టైప్ అండ్ ఆర్ టైప్, ఎస్ టైప్, టీ టైప్, ఆ 4 కూడా చెక్ చేసుకుంటే చాలు మనకి ఓకేనా. సో 4 మాత్రమే చెక్ చేసుకుందాం క్యూఆర్ఎస్టీ. క్యూఆర్ఎస్టీ క్యూ వచ్చేసరికి 2000కి 2001కి చూసుకుందాం. 2000లో చూసుకుంటే మనకి 15% ఇక్కడ 30 to 45 15 కదా, అండ్ ఎక్కడికి వచ్చేసరికి 20% క్యూ ఓకే. సో ఎందుకు 40 to 60. అండ్ అలాగే ఆర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంత పర్సంటేజ్ 45 to 65 దట్ మీన్స్ 20. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే 60 to 75 దట్ మీన్స్ 15. అండ్ అలాగే ఎస్ చూసుకుంటే 10 అండ్ అలాగే టీ చూసుకుంటే 15 అండ్ 10 ఓకేనా. సో అవి పర్సంటేజెస్ వచ్చాయి 2000 నుండి 2001కు. 15 నుండి 20 రావడానికి ఎంత ఇంక్రీజ్ అయింది లేదా ఎంత డిక్రీజ్ అయిందో ఒకసారి చూద్దాం. సో చూడండి ఇక్కడ 2000 నుండి 2001 వరకు వేరియస్ మోడల్స్ అడిగారు. ఫర్ పి మనకు కావాల్సింది ఏంటి క్యూఆర్ఎస్టీ మాత్రమే, ఆప్షన్లో అవే ఇచ్చారు కాబట్టి అవే చూద్దాం, మిగతా మొత్తం మనకు అవసరం లేదు ఓకేనా. క్యూఆర్ఎస్టీ, సో ఇక్కడ క్యూ వచ్చేసరికి 2000 ఇయర్లో ఎంత వచ్చింది 88,000 వచ్చింది 15%. దట్ మీన్స్ ఏంటి క్యూ ఓకే 2001లో 4,40,000లోంచి 20% కదా క్యూ. సో అక్కడ వాల్యూ ఏమొచ్చింది 88,000. అదే 3,50,000లోంచి 15% వచ్చింది, ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది 52500. డిఫరెన్స్ బై 52500 ఇంటూ 100 తీసుకుంటే మనకి ఇక్కడ 67.62% రైజ్ అయింది ఓకేనా. అంటే ఇక్కడ మనకి 2000 ఇయర్ తీసుకున్నాం, 2001 తీసుకున్నాం, ఇక్కడ ఎంత వాల్యూ ఉంది మనకి 525 ఉంది, ఇక్కడ 880 ఉంది. సో అంటే 2000 నుండి 2001కి ఏమైంది ఇంక్రీజ్ అయింది ఓకేనా. సో 2000 నుండి 2001కి ఇంక్రీజ్ అయింది వాల్యూ. సో ఎంత ఇంక్రీజ్ అయింది, సో ఇంక్రీజ్డ్ వాల్యూ బై దేని నుండి ఇంక్రీజ్ అయింది మనకి 525 నుండి ఇంక్రీజ్ అయింది కాబట్టి సో 525 ఇంటూ 100 తీసుకుంటాం ఓకేనా. సో ఈ విధంగా తీసుకుంటే మనకి రైజ్ అయింది కాబట్టి రైజ్ పర్సంటేజ్ వచ్చింది, ఎంత వచ్చింది 67.62%. అలాగే ఆర్ తీసుకుందాం, ఆర్ తీసుకుంటే ఒక వాల్యూ 70,000 వచ్చింది, అంటే మనకి ఎక్కడైతే ఉందో సో
2000 ఇయర్‌లో చూసుకుంటే 70,000 వచ్చింది. అలాగే 2001లో తీసుకుంటే 66,000 వచ్చింది. అంటే ఏమైంది ఇక్కడ? తగ్గింది. సో, ఎంత తగ్గింది? సో, డిక్రీజ్డ్ వాల్యూ బై దేనికంటే తగ్గింది? 70 కంటే తగ్గించి. మనకి ఇంక్రీజ్ అయినా గానీ, డిక్రీజ్ అయినా గానీ ఇక్కడ వాల్యూ తీసుకుంటున్నాం కాబట్టి, సో, ఆ విధంగా ఏదైతే 2000లో ఉందో దాని నుండి తీసుకుంటాం. డిక్రీజ్డ్ బై 2000 ఇంటూ 100. అక్కడ మనకేమొచ్చింది? 5.71 ఫాల్. ఓకేనా? 5.71% ఫాల్. అండ్ అలాగే ఫర్ ఎస్ చూసుకుంటే 25 అండ్ అలాగే ఫర్ టీ చూసుకుంటే 16 పాయింట్ వచ్చింది. ఓకేనా? సో, ఇలాగ 4 ఆప్షన్‌లు కంపేర్ చేయగా మనకి మినిమమ్ వాల్యూ ఏముంది? సో, అది రైజ్ గాని, ఫాల్ గాని మినిమమ్ వాల్యూ ఏముంది? 5.71 ఉంది. ఓకేనా? ఫాల్. సో, అది రైజా, ఫాలా మనకు అవసరం లేదు. కానీ మినిమమ్ ఎక్కడుంది? 5.7 కదా మినిమమ్ ఈ 4 కంపేర్ చేసుకుంటే. సో, ఫర్ ఆర్ ఈస్ ద మినిమమ్. సో, ఆప్షన్‌లో చూసుకుంటే ఫర్ ఆర్ ఈస్ ద మినిమమ్. ఆర్ ఎక్కడుంది? ఆప్షన్ బి. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ లైన్ డేటా చూసుకుంటే మనకి చూడండి లైన్ డేటా. సో, ఇక్కడ క్వెషన్ మనకేమిచ్చారు? స్టడీ ద ఫాలోయింగ్ లైన్ పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వెషన్స్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ 3 కంపెనీస్ ఓవర్ ద ఇయర్ ఇన్ క్రోర్స్. సో, మనకిక్కడ లైన్ ఇచ్చారు. లైన్ నుండి ఎక్స్‌పోర్ట్స్ వచ్చాయన్నమాట. ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ 3 కంపెనీస్. 3 కంపెనీస్ నుండి ఎక్స్‌పోర్ట్స్‌కి సంబంధించి లైన్ గ్రాఫ్ ఇది. ఓకేనా? సో, ఈ బ్లూ లైన్ వచ్చేసి మనకి కంపెనీ ఎక్స్. బ్లూ లైన్ వచ్చేసి కంపెనీ ఎక్స్. అలాగే రెడ్ లైన్ వచ్చేసి కంపెనీ జెడ్. అండ్ అలాగే గ్రీన్ లైన్ వచ్చేసి కంపెనీ వై. ఓకేనా? కంపెనీ ఎక్స్, కంపెనీ జెడ్, కంపెనీ వై ఉన్నది. సో, ఇక్కడ మనకి ఎక్స్‌పోర్ట్స్ ఎంతలో జరిగాయి అనేది దాని యొక్క అమౌంట్ ఇన్ క్రోర్స్. ఓకేనా? ఎక్స్‌పోర్ట్స్ నుండి వచ్చే మనీ అమౌంట్స్ అనేది క్రోర్స్. సో, ఇప్పుడు క్వెషన్ మనం చూసుకుంటే ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ఇయర్స్ ద టోటల్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ ద 3 కంపెనీస్ టుగెదర్ ఆర్ ఈక్వల్. సో, విచ్ ఆఫ్ ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ఇయర్స్ టోటల్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ 3 కంపెనీస్. సో, ఇక్కడ ఏమడిగారు? టోటల్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ 3 కంపెనీస్ టుగెదర్ ఈక్వల్. ఏ ఇయర్‌లో మనకి ఈక్వల్‌గా ఉన్నాయి? టుగెదర్ అంటే యాడ్ చేయగా 3 ఇయర్స్‌వి యాడ్ చేయగా మనకి ఏ ఇయర్‌లో ఈక్వల్‌గా ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 1993 ఇయర్ తీసుకుందాం. ఓకేనా? లేదు ఆప్షన్‌లో ఉన్న ఇయర్స్ మాత్రమే చెక్ చేసుకుందాం. 95 ఒకటుంది. 96, 97, 98. ఓకేనా? 95, 98, 96, 98. ఇక్కడ ఆప్షన్‌లో చూసుకుంటే ఈ 4 ఇయర్స్ మాత్రమే కంపేర్ చేసుకుంటే చాలు. కాబట్టి 95 చూద్దాం. 95 చూసుకునేటప్పటికి మనకి ఇక్కడ ఏముంది? 40. ఓకేనా? ప్లస్ 60, 100 అండ్ ప్లస్ 120. సో, ఇక్కడికి వచ్చేసరికి 220 అయింది. అండ్ 1996లో చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి ఏముంది? 60 ప్లస్ 70, 130 ప్లస్ 90. 130 అండ్ 90 220. 97లో చూసుకుంటే 60 ప్లస్ 80, 140 ప్లస్ 100. 1997లో 240. 1998లో చూసుకుంటే 50 ప్లస్ 80, 130 ప్లస్ 100 230 అవుతుంది. సో, మనకి ఏ ఇయర్‌లో ఎక్స్‌పోర్ట్స్ అనేవి ఈక్వల్‌గా ఉన్నాయి టుగెదర్ కలిపేసి. ఓకేనా? సో, 95 అండ్ 96లో ఈక్వల్‌గా ఉన్నాయి టోటల్ ఎక్స్‌పోర్ట్స్ అనేవి. సో, 220 క్రోర్స్ కింద. సో, 95, 96 ఆప్షన్ ఏడుంది? ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో, ఇచ్చే క్వెషన్ ఏంటంటే పెయిర్స్ ఆఫ్ ఇయర్స్ టోటల్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ 3 కంపెనీస్ 3 కంపెనీస్ నుండి కూడా ఏ సంవత్సరాల్లో ఈక్వల్‌గా ఉన్నాయి? సో, మనకి 1995లో అండ్ అలాగే 1996లో ఈక్వల్‌గా ఉన్నాయి. సో, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో, ఇక్కడ చూడండి ఎవ్రీ ఇయర్ మనకు అడిగారు. కానీ మనకు అంత అవసరం లేదు. ఏవైతే ఆప్షన్‌లో ఉన్నాయో మనం టైమ్ అనేది సేవ్ చేయాలి కాబట్టి ఏవైతే ఆప్షన్‌లో ఉన్నాయో అవి మాత్రమే చెక్ చేసుకుంటే చాలు. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. యావరేజ్ యాన్యుయల్ ఎక్స్‌పోర్ట్స్ డ్యూరింగ్ ద గివెన్ పీరియడ్ ఫర్ కంపెనీ వై ఈస్ అప్రాక్సిమేట్‌లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ యావరేజ్ యాన్యుయల్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ జెడ్. ఇక్కడ చూసుకుంటే మనకి యాన్యుయల్ ఎక్స్‌పోర్ట్స్ డ్యూరింగ్ గివెన్ పీరియడ్ ఆఫ్ సి కంపెనీ వై. కంపెనీ వై ఏదైతే ఉందో ఓకేనా? యావరేజ్ ఆఫ్ కంపెనీ వై బై అప్రాక్సిమేట్‌లీ వాట్ పర్సెంటేజ్ కంపెనీ జెడ్. సో, యావరేజ్ ఆఫ్ యాన్యుయల్ కంపెనీ జెడ్ ఇంటూ 100. సో, జెడ్‌లోంచి వై యొక్క కంపెనీ పర్సెంటేజ్ ఎంత అని అడిగారు. సో, యావరేజ్ కంపెనీ చూసుకుందాం మనం ఇక్కడ ఎవ్రీ ఇయర్‌లో కూడా వై అండ్ జెడ్ కదా! సో, వై చూసుకుంటే మనకి ఎవ్రీ ఇయర్‌లో ఇక్కడ ఏముంది? 80 అండ్ అలాగే ఇక్కడ 40 ప్లస్ 60 ఈ ఇయర్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాం కంపెనీ వై. ఓకే. బై కంపెనీ జెడ్ కూడా యాడ్ చేస్తాం. ఏంటది? 60 ప్లస్ 90 ప్లస్ 120 ఈ వాల్యూస్ అన్నీ కూడా యాడ్ చేస్తాం. ఓకే. ఇక్కడ చూడండి. 80 ప్లస్ 40 ప్లస్ 60 ఓవరాల్‌గా మనకేమొచ్చింది అవన్నీ యాడ్ చేయగా
560. యావరేజ్ వాల్యూ అన్నారు కాబట్టి 560/7. ఓకే. బై ఇది కంపెనీ వైకి సంబంధించి. అండ్ ఇప్పుడు కంపెనీ జెడ్కి సంబంధించి తీసుకుంటే ఏమవుతుంది 600/7 ఉంది. ఓకేనా. ఇది యావరేజ్ ఇక్కడ మనకి పర్సంటేజ్ అడిగారు కాబట్టి ఇంటూ 100. ఓకేనా. సో యావరేజ్ ఆఫ్ వై యావరేజ్ ఆఫ్ జెడ్ ఇంటూ 100 మనకి పర్సంటేజ్ అడిగారు. సో డినామినేటర్ ఉండే 7s క్యాన్సిల్ అయితే ఇక్కడ 0 0. ఓకే. 56/60 ఉంది మనకి. 5600/60 0 0 క్యాన్సిల్ అయింది. ఓకే. సో ఆప్షన్లో మనకి ఏ విధంగా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఓకే. 6 1 జా 6 9 జా 54. ఓకేనా. 6 9 జా 54 రిమైనింగ్ ఏముంది 90. అప్పుడు ఏమవుతుంది 9 2 జా 18 అవుతుంది. ఓకే. సో దాన్ని క్యాన్సిల్ చేయగా అప్రాక్సిమేట్ వాల్యూ మనకి ఏమొచ్చింది 93.33%. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ కంపెనీ ఎక్స్ అండ్ వై ద మినిమమ్. సో ఏ ఇయర్లో కంపెనీ ఎక్స్కి అండ్ అలాగే కంపెనీ వైకి మధ్యన డిఫరెన్స్ అనేది మినిమం ఉంటుంది అని అడిగారు. ఓకేనా. సో కంపెనీ ఎక్స్ అండ్ కంపెనీ వై చూసుకుంటే ఏ ఇయర్లో డిఫరెన్స్ అనేది మినిమం ఉంది. సో ఇచ్చే ఆప్షన్స్ ఒకసారి చెక్ చేద్దాం. 94 95 96 97 ఆ 4 ఇయర్స్లో ఎక్కడ మనకి డిఫరెన్స్ అనేది మినిమం 94 95 96 97 దట్ ఈజ్ ఎక్స్ టు వై. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ ఉంది 94 నుండి చెక్ చేద్దాం. 40 60 దట్ మీన్స్ ఇక్కడ 20 అండ్ 95 అండ్ ఇలాగే ఇక్కడ గ్యాప్ చూసుకుంటే మనకి చాలా తక్కువగా ఎక్కడ కనిపిస్తుంది 96లో కనిపిస్తుంది కదా. ఇది 20. ఓకే. చెక్ చేద్దాం మనం ఇక్కడ 20 వచ్చింది. అండ్ 95లో 40 to 60 20, 96లో 60 to 70 10, 97లో 60 to 80 20. సో అంటే అప్రాక్సిమేట్ వాల్యూ ఎక్కడ తక్కువ వచ్చింది మినిమం 96th ఇయర్లో. ఓకేనా. 96th ఇయర్లో ఎక్స్ అండ్ వై మధ్యన డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. లేదు మనం ఇక్కడ గ్రాఫ్ ప్రకారం చూసుకున్నా కానీ ఇక్కడ ఉండే గ్యాప్ అనేది స్పేస్ అనేది చాలా తక్కువగా ఎక్కడ కనిపిస్తుంది ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది స్పేస్. ఓకేనా. సో మన ఆన్సర్ కూడా ఏంటి 96th ఇయర్లో ఎక్స్ అండ్ వై మధ్యలో డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉన్నది. సో ఎక్స్ అండ్ వై మినిమం ఎక్కడ 96. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ 3 companies in 93 and average exports in 1998. Difference between average exports average in 1993 minus average in 1998. సో ఈ డిఫరెన్స్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే. సో 1993లో యావరేజ్ ఏ విధంగా ఉందో ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తాం. 93లో వచ్చేసరికి ఎక్స్ అండ్ వై అండ్ జెడ్. ఓకే. 3 వాల్యూస్ ఎలా ఉన్నాయి 30 + 80 + 60. యావరేజ్ వచ్చేసరికి 170/3. అండ్ అలాగే 1998లో ఆ 3 కంపెనీస్ యొక్క యావరేజ్ ఏముంది. సో ఎక్స్ 50 + వై 100 అండ్ జెడ్ వచ్చేసి 80. ఓకేనా. సో 3 యావరేజ్ కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా. సో ఇక్కడ డిఫరెన్స్ అడిగారు. సో పాజిటివ్ నెగిటివ్ మనకు అవసరం లేదు. డిఫరెన్స్ కాబట్టి 230 - 170 60. డినామినేటర్ సేమ్ ఉండేటప్పుడు డైరెక్ట్గా మనం సబ్ట్రాక్ట్ చేసేయచ్చు. ఓకేనా. సో 60/3. సో అప్పుడు ఏమవుతుంది 20. ఓకేనా. డిఫరెన్స్ ఏమవుతుంది 20 crores. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పై డేటా ఇచ్చారు మనకి. ఓకేనా. సో పై డేటా చూడండి ఇక్కడ. సో పై డేటా ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ జనరేటెడ్ ఫర్ ఇండియా బాండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్వెస్టర్స్. సబ్స్క్రిప్షన్ జనరేటెడ్ ఫర్ ఇండియన్ బాండ్స్. ఓకే. సో ఇక్కడ అమౌంట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ ఇచ్చారు జనరేటెడ్ ఫర్ ఇండియా. ఓకేనా. ఇన్వెస్టర్స్ యొక్క సబ్స్క్రిప్షన్స్. సో కార్పొరేట్ హౌసెస్లో ఉండే సబ్స్క్రైబర్స్ 34%. అండ్ అలాగే ఎన్ఆర్ఐలో ఉండేవాళ్ళు 11%. అండ్ అలాగే ఎఫ్ఐఐలో ఉండేవాళ్ళు 33%. అండ్ అలాగే ఆఫ్షోర్ ఫండ్స్లో ఉండేవాళ్ళు 16%. అండ్ అదర్స్ ఇక్కడ వచ్చేసి 4%. నేషనల్ బ్యాంక్స్కి వచ్చేసరికి 2%. సో ఇదంతా మనకి పర్సంటేజ్లు ఇచ్చారు. పర్సంటేజ్ ఎప్పుడు ఉంటుంది ఓవరాల్గా 100%. సో ఇక్కడ ఓవరాల్ 100 ఉందా లేదా చెక్ చేయండి. సో 33 and 11 ఏమవుతుంది 44 + 16 60 60 + 34 94 94 + 6 100% సరిపోయింది. ఒక సర్కిల్ అంటే మనకి ఏమవుతుంది ఈ లోపల ఉండే యాంగిల్స్ అన్నీ కూడా మనకి సర్కిల్ అంటే మనకి
ఈ లోపల ఉండే యాంగిల్స్ అన్నీ కూడా మనకి ఏమవుతుంది 360 డిగ్రీస్. ఓకేనా. సో ఇదంతా మనకి 360 డిగ్రీస్ అవుతుంది. ఆ 360 డిగ్రీస్ అయ్యేటప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, లేదా ఆ 360 డిగ్రీస్ అనేది మనం ఈ 100%కి ఈక్వల్ చేసుకుంటాం. ఎందుకు, ఇన్నర్లో ఉండేది టోటల్ కూడా 360 డిగ్రీస్. సో ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఉండే అన్ని కంపెనీస్ యొక్క పర్సంటేజ్ వచ్చేసి 100%. సో 360 అనేది 100కి ఈక్వల్ చేసుకుంటాం. అప్పుడు వచ్చేసి మనకి క్వశ్చన్ ఏమవుతుంది చూద్దాం. ఇన్ ద కార్పొరేట్ సెక్టర్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ హౌ మెనీ డిగ్రీస్ షుడ్ బి దేర్ ఇన్ ద సెంట్రల్ యాంగిల్లో కార్పొరేట్ సెక్టర్ యొక్క యాంగిల్ ఎంత అని మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో ఇది మొత్తం 360 డిగ్రీస్. అందులో కార్పొరేట్ వచ్చేసరికి ఇది మాత్రమే ఉంది కదా. సో ఇక్కడ ఉండే డిగ్రీస్ ఎంత మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు కార్పొరేట్. సో ఇది ఫైండ్ అవుట్ చేసేసరికి మనకు ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ ఉంది, 100% ఉంది. ఓకేనా. సో ఆ 100% అనేది ఓవరాల్గా డిగ్రీస్ ఏమున్నాయి 360 డిగ్రీస్ అయితే మనకు అడిగింది ఏంటి, అప్రాక్సిమేట్లీ కార్పొరేట్ అడిగేది ఎంత అండి అడిగారు. ఓకేనా. కార్పొరేట్ పర్సంటేజ్ ఏముంది 34%. 100% అనేది 360 అయితే 34% అనేది ఏమవుతుంది. ఓకే. సో 360 ఇంటూ 34/100 దీన్ని సింప్లిఫై చేయగా వచ్చే వాల్యూ 122.4. ఓకేనా. సో 122.4 అంటే డిగ్రీస్ కదా. సో 122. ఓకే. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. 34%కి 122 అనుకుందాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ బై ఎన్ఆర్ఐస్ ఆర్ 4,000 crores. ఎన్ఆర్ఐ వాళ్ళు 4,000 crores ఇన్వెస్ట్ చేశారు. దెన్ ద ఇన్వెస్ట్మెంట్ బై కార్పొరేట్ హౌసెస్ అండ్ ఎఫ్ఐఐ టుగెదర్. సో ఎన్ఆర్ఐ వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో 4,000 అనుకుంటే, ఎన్ఆర్ఐ అనేది 4,000 అనుకుంటే, ఇన్వెస్ట్మెంట్ కార్పొరేట్ ప్లస్ ఎఫ్ఐఐ ఇద్దరు కలిపి ఇన్వెస్ట్ చేసింది ఎంత. సో అది తెలియాలంటే మనకు అక్కడ ఏమి ఇచ్చారు, పర్సంటేజ్ ఆల్రెడీ ఇచ్చారు. ఓకేనా. ఎన్ఆర్ఐ వాళ్ళు 4,000 ఇన్వెస్ట్ చేశారు. దట్ మీన్స్ 11 అనేది 4,000 అయితే కార్పొరేట్ అండ్ ఎఫ్ఐఏ బోత్ టుగెదర్. ఓకేనా. సో ఇద్దరు కలిపి ఏమవుతుంది 33 + 34 67 అనేది ఏమవుతుంది. సో ఒకసారి చూడండి ఇక్కడ. ఎన్ఆర్ఐ 4,000, ఎన్ఆర్ఐ పర్సంటేజ్ ఎంత 11%. సో 11 అనేది 4,000 అయితే మనకేం అడిగారు, కార్పొరేట్ అండ్ ఎఫ్ఐఏ. దట్ మీన్స్ 34 + 33 ఇద్దరిది కలిపి ఏమవుతుంది 67 అనేది ఏమవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ 67/11. ఇక్కడ అప్రాక్సిమేట్లీ 11 6 ఉంది కదా. 11 6 66 ప్లస్ వాల్యూ పక్కన పెట్టండి. 4 6 24 అండ్ ఇక్కడ వాల్యూ పాయింట్స్ ఎడిషనల్ ఉంది కదా. సో 24 ఎడిషనల్గా ఏదైనా వాల్యూ ఉందా. సో 24 363. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో మనం ఇక్కడ అప్రాక్సిమేట్లీ వాల్యూస్తో సింప్లిఫై చేసాం. దానికి ఆప్షన్ ఎక్కడైతే దగ్గర క్లోజ్గా ఉందా, వెరీ క్లోజ్లీ, సో అదే మన యొక్క ఆన్సర్. లేదు దీన్ని ఇంకా మేము సింప్లిఫై చేస్తామంటే చేయొచ్చు. ఓకేనా. సో 66 67 పెద్ద వాల్యూ కాదు, ఓన్లీ జస్ట్ వన్ థింగ్ మాత్రమే. సో 11 6 66 ఆ ఒకటి కూడా పాయింట్స్లో యాడ్ అవుతుంది. ఇక్కడ థౌజండ్స్ యాడ్ అయ్యేసరికి ఆ వాల్యూస్ వస్తున్నాయి. ఓకే. సో 11 × 1 అంటే అప్రాక్సిమేట్లీ 33 వస్తుంది అట్లా. సో 24, 363 అట్లా వచ్చింది కాబట్టి మనకి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఎఫ్ఐఐ అండ్ ఎన్ఆర్ఐ. ఇద్దరు నుండి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడిగారు పర్సంటేజ్లో. మనకు ఆల్రెడీ క్వశ్చన్లో లేదా పై చార్ట్లో పర్సంటేజ్లోనే ఇచ్చారు మనకి. ఓకేనా. పర్సంటేజ్లోనే ఇచ్చారు కాబట్టి ఎఫ్ఐఐ అండ్ అలాగే ఎన్ఆర్ఐ ఇద్దరిది కలిపి ఎంత అని అడిగారు. ఎఫ్ఐఐ ఎంత పర్సంటేజ్ ఉంది 33%. ఎన్ఐఐ ఎంత పర్సంటేజ్ ఉంది 11%. సో ఇద్దరిది కలిపి ఏమవుతుంది 44%. ఇక్కడ చూడండి క్వశ్చన్. సో వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్, ఇద్దరు కలిపి ఎఫ్ఐఐ అండ్ ఎన్ఆర్ఐ ఇద్దరు కలిపి ఎంత ఇన్వెస్ట్ చేశారు పర్సంటేజ్లో. ఏం చేసాం 44. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సొల్యూషన్ ఆల్సో హియర్. అండ్ నెక్స్ట్ వేరే పై చార్ట్ చూడండి. ద ఫాలోయింగ్ పై చార్ట్స్ ఎగ్జిబిట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 2 ఓవర్సీస్ టూరిస్ట్ ట్రాఫిక్ ఫ్రమ్ ఇండియా. సో ఓవర్సీస్ టూరిస్ట్ ట్రాఫిక్ అనేది ఇండియా నుండి చూపిస్తున్నారు డిస్ట్రిబ్యూట్. ద టూ చార్ట్స్ షోస్ ద టూరిస్ట్ డిస్ట్రిబ్యూషన్ బై కంట్రీ అండ్ ఏజ్ ప్రొఫైల్స్ ఆఫ్ ద టూరిస్ట్ రెస్పెక్టివ్లీ. సో 2 చార్ట్స్ ఇచ్చారు మనకి పై చార్ట్స్. ఒక చార్ట్ వచ్చేసరికి కంట్రీ మెన్షన్ చేస్తే, అనదర్ చార్ట్స్ వచ్చేసి ఏజ్ గురించి రిలేట్ అయ్యి ఉంది. సో అదేముందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ చార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి కంట్రీస్కి సంబంధించి. ఓకేనా.
కంట్రీస్. అండ్ ఈ చార్ట్ ఏదైతే ఉందో ఏజ్ ప్రొఫైల్కి సంబంధించింది. ఓకే, ఏజ్ ప్రొఫైల్కి సంబంధించింది. సో దీన్ని బట్టి ఒక కంట్రీకి ఇక్కడ ఇండియా టు యూఎస్ఏ వెళ్ళే వాళ్ళు 40%, అండ్ అలాగే ఇండియా టు యూకే వెళ్ళే వాళ్ళు 100%, అండ్ జపాన్ 30%, అండ్ అదర్స్ 20%. ఓవరాల్గా మనకి ఎప్పుడు కూడా 100% ఉంటుంది. ఓకే, అండ్ అలాగే ఏజ్, వాళ్ళ యొక్క ఏజ్ చూసుకుంటే బిలో 30 ఇయర్స్ వెళ్ళే వాళ్ళు 15%, 30 to 39% ఇయర్స్ వెళ్ళే వాళ్ళు 15%, అండ్ అలాగే 40 to 49 ఇయర్స్ వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళే వాళ్ళు 20%, అండ్ అబోవ్ వెళ్ళే వాళ్ళు 50%. ఓకేనా, అబోవ్ 50 వెళ్ళే వాళ్ళు 50%. దీనికి సంబంధించిన క్వశ్చన్ ఒకసారి చూడండి. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియా టూరిస్ట్ వెంట్ టు ఎయిదర్ యూఎస్ఏ ఆర్ యూకే? యూఎస్ఏ కానీ యూకే కానీ వెళ్ళిన వాళ్ళు ఇండియా టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్సంటేజ్ అని అడిగారు మనకి. ఏదైతే యూఎస్ఏ ఆర్ యూకే రెండింటిలో ఏదైనా పర్లేదు. సో యూఎస్ఏ 40 అండ్ యూకే 10, రెండింటి కలిపి ఏమవుతుంది మనకి 50%. ఓకేనా, సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యూఎస్ఏకి వెళ్ళినా యూకేకి వెళ్ళినా వెళ్ళే వాళ్ళు ఎంతమంది? ఓకే, సో 40 + 10 50%. అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ దట్ వెంట్ టు యూఎస్ఏ టు ద నెంబర్ ఆఫ్ రేషియో, అంటే యూఎస్ఏకి వెళ్ళిన వాళ్ళ యొక్క రేషియో, అండ్ అలాగే ఇండియన్ టూరిస్ట్ హూ వర్ బిలో 30 ఇయర్స్ ఏజ్, 30 ఇయర్స్ బిలో ఎవరైతే వెళ్ళారో వాళ్ళ యొక్క ఏజ్కి, ఈ రెండింటికి మధ్యన రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. యూఎస్ఏకి వెళ్ళిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది ఇక్కడ టేబుల్లో చూసుకుంటే 40%, అండ్ అలాగే బిలో 30 15%. సో చూసుకోండి ఒకసారి, 40%, ఇక్కడ 15%. ఓకేనా, బిలో 30 ఇయర్స్. సో క్యాన్సిల్ చేయండి. 5 8 జా 5 3 జా 8:3. ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ కూడా సొల్యూషన్ ఉంది మనకి. సో ఇవన్నీ కూడా మనకి డేటా ఇంటర్ప్రిటేషన్. సో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో ఏమున్నాయి? టేబుల్, అండ్ అలాగే బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, పై చార్ట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా, సో దీన్ని బట్టి క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.